सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। మనం అష్టావక్ర గీత గురించి విచారణ స్టార్ట్ చేశాం. ఇందులో అష్టావక్రుని కొద్దిగా చరిత్ర, అలాంటి శ్రేష్టమైన గురువు దగ్గరికి సాధన చతుష్టయ సంపత్తులతోటి యుక్తంగా ఉన్న జనక మహారాజు వెళ్ళి శుశ్రూషతోటి అడిగిన ప్రశ్నలను మనము విచారణ చేశాం. ఉత్తమ అధికారి కాబట్టి డైరెక్ట్గానే జ్ఞానం అంటే ఏంటి, ముక్తి ఎట్లా దొరుకుతుంది, వైరాగ్యాన్ని ఎలా పొందాలని డైరెక్ట్ పాయింట్కి వచ్చాడు. మరి ఆ స్థాయికి రావాలంటే దాని వెనకాల చాలా సాధన ఉంటుంది. అక్కడ దాకా వచ్చినాడంటే కానీ గురువునికి చాలా సంతోషమైంది. ఎందుకంటే ఏమీ తెలియని వాడిని ఇక్కడ దాకా తీసుకురావాలి, జ్ఞాననిష్టకు ఈ అద్వైత సిద్ధాంతము నచ్చేలాగా ఇక్కడ దాకా తీసుకురావాలంటే చాలా పెద్ద సాహసం అది. అలాంటిది స్వయంగానే శిష్యుడు అంతటి నిశ్చయానికి వచ్చినట్టంటే గురువులకు సంతృష్టి అవుతుంది. ఎందుకంటే ఇది సామాన్యంగా అందరికీ రాదు. అద్వైత వాసన పుంసాం ఈశ్వర కృపాదేవ మహాభయ పరిత్రాణత్వాత్ ముముక్షోహు అని దత్తాత్రేయ స్వాములు స్వయంగా అవధూత గీతలో చెప్తారు. ఈ అద్వైత సిద్ధాంతం పైన శ్రద్ధ రావడము సామాన్యమైన మాట కాదని, ఎన్నో జన్మలు పుణ్యము చేసుకొని ఆ ఈశ్వరుని కృప ఉంటే కానీ మనకు ఇటువైపు మనసు రాదు. లేదంటే ఊహాపోహ విచక్షణత్వం ఉన్నప్పటికీ, అంటే ఆ బ్రెయిన్ బాగా పనిచేస్తున్నప్పటికీ కూడా కుతర్కాల ద్వారా వేరే సిద్ధాంతాలను పట్టుకొని అందులోనే ఆ బురదలోనే పొరలాడుతూ ఉంటారు. ఆ బుద్ధిని మేధాశక్తినంతా కూడా ఈ సిద్ధాంతానికి విరుద్ధంగానే ఉపయోగిస్తూ ఉంటారు. ఎందుకు అలా తయారైందంటే వాళ్ళకి ఆ పుణ్యం లేదు. కాబట్టి ఇలాంటి అద్వైత సిద్ధాంతం పైన ఈ జ్ఞానం మీద ఇంత శ్రద్ధ కలగడం కూడా ఎన్నో జన్మల పుణ్యం ఉండాలి. అందుకే అలాంటి శిష్యుల్ని వివేక చూడామణిలో కూడా చూశారు. మా బహిష్ట విద్వాన్ అన్నాడు. అంటే శిష్యుని విద్వాన్ అనే సంబోధన చేశాడు. సామాన్యుడు కాదు, మిగతా వాళ్ళలాగా కాడు వీడు. ఎందుకంటే అప్పుడు కూడా అడగాల్సిన ప్రశ్న అడగాడు. కోనామ బంధ కథమేష కథ కథం ప్రతిష్టాస్య కథం విమోక్ష కోసావనాత్మ పరమకాత్మ తయోర్వివేక ఏతదుచ్యతామని. అక్కడ వీటిని 7 ప్రశ్నల ద్వారా అడగాల్సింది కరెక్ట్గా అడుగుతాడు. కాబట్టి నువ్వు ఇలాంటి మంచి ప్రశ్నలు అడిగావు, శుశ్రూష ద్వారా వచ్చావు, ఆచార్యోపాసనం అన్న అమానిత్వాది లక్షణం కూడా 100% కనిపిస్తోందని, ఆచార్యుల ద్వారానే ఉపదేశాన్ని పొందాలని కూడా వచ్చావు. అవన్నీ చూసేసరికి గురువులకు చాలా ప్రేమ కలుగుతుంది. అందుకే ఇప్పుడు ఆ జనక మహారాజు అడిగిన విధానాన్ని చూసి, అడిగిన ప్రశ్నలు చూసి అష్టావక్రుడికి కూడా చాలా ఇష్టమవుతుంది. అందుకే హే తాత అంటే ప్రియమైన వాడా, డియర్ అని అర్థం ద్వారా సంబోధన చేస్తాడు. దీన్ని ఉచ్చారణ చేద్దాం. అష్టావక్ర ఉవాచ ముక్తిమిచ్చసి చేత్తాత విషయాన్ విషవత్యజ క్షమార్జవదయా తోష సత్యం పీయూషవద్భజ. ముక్తిమిచ్చసి చేత్తాత విషయాన్ విషవత్యజ క్షమార్జవదయా తోష సత్యం పీయూషవద్భజ.
ఇదా ముక్తిమిచ్చసి హే తాత, ఇది ముక్తిమిచ్చసి, నువ్వు నిజంగానే మోక్షాన్ని కోరుకునేవాడివైతే విషయాన్ విషవత్యజ, విషయాలను విషంలాగా వదిలిపెట్టి. విషయం అంటే మనము ముందు చాలాసార్లు విచారణ చేసుకున్నాము. కనిపించే ప్రతి ఒక్క వస్తువును మన విషయం కాదు. శరీర ఇంద్రియ భిన్నత్వే సతి ఉపభోగ సాధనత్వం విషయత్వం. మన శరీరాన్ని, మన ఇంద్రియాల్ని వదిలిపెట్టి బయట ఏ వస్తువుల్లో అయినా మనకు ఈ వస్తువు నా ఆనందానికి కాంట్రిబ్యూట్ చేస్తుంది, ఈ వస్తువు వల్ల నాకు ఆనందం వస్తుంది అని ఎక్కడెక్కడ నీకు సంభావన బుద్ధి ఉందో, నిశ్చయం ఉందో, అవే మన విషయాలు. అలాంటి విషయాలని విషవత్యజ, విషాన్ని చూసి ఎలా ఈ శరీరం కూడా, ఇంద్రియాలు కూడా విషయం అవుతాయి. ఎవరి విషయాలు? మనస్సు ఒక విషయం, బుద్ధి ఒక విషయం, ఆబ్జెక్టిఫై అవుతున్నాయి. ఇంద్రియ శక్తి కూడా మనకు వాటి జ్ఞానం కలుగుతుంది కాబట్టి ఇవి కూడా విషయ కోటిలోకి వచ్చేస్తున్నాయి, దృశ్య కోటిలో. అందుకే వీటిని వదిలిపెట్టి బయట ఉన్న వాటిని, ఎందుకంటే ఇంద్రియాలనే మనం ఉన్నాం, ఇంద్రియమే నేను అని అనుకున్నాం, వాటిని సబ్జెక్ట్లో పెట్టుకుంటాం మనం. కాబట్టి వీటిని వదిలిపెట్టి ఇది కూడా భోగాయతనం, ఇది ఆయతనం, మీన్స్ సుఖ దుఃఖ భోగాయతనం ఇదం శరీరం. దీన్ని వదిలిపెట్టి బయట ఉన్న వాటిని విషయాలు. శరీరాన్ని ఒక్కసారిగా వదులుకోవాలంటే కుదరదు కదా. అది వదులుకుంటే ఇంక మోక్షమే కదా. ఫస్ట్ స్టెప్ బయట, శరీరంకు భిన్నంగా ఉన్న కాడ ఉన్న ఆసక్తి, దాన్ని విషయమని అంటారు. అందుకే అలాంటి విషయాల వల్ల విషంలాగా చూడాలి. విషంలాగా చూడాలంటే చూస్తే బాటిల్లో ఉన్న విషం కాదు. ఇప్పుడు పామును ఉదయం చూశారు కదా, చూసిన వెంబడే ఎట్లా మనసు రియాక్ట్ అయింది, అది ఇప్పుడు ఉంటే నాకు హాని కలిగిస్తుందని భావన వచ్చిందా లేదా? దాన్ని తోలే ప్రయత్నమో లేదా చంపే ప్రయత్నమో చేస్తామో లేదా? అలా ఊరికి బాటల్లో అంగడిలో పెట్టిన విషయం చూస్తే దాన్ని అలా కాదు. ఇంకా అది మనం దీనికి దూరం కాకపోతే అది మనల్ని వచ్చి మనకు హింస చేస్తుంది, దీనివల్ల మనకు హాని కలుగుతుంది అనే భావాన్ని తెచ్చుకోవాలి విషయాలను. ఎందుకంటే వివేక చూడడంలో ఒక శ్లోకం గురించి చెప్పారు. విషము ఆ పాములో ఉన్న కృష్ణ సర్ప విషాదపి విషయ దుష్కర, అంటే చాలా డేంజర్ అని చెప్పారు. ఎందుకంటే కానీ ఆ పాములో ఉన్న విషయం మనల్ని కరిస్తేనే అది మనల్ని చంపుతుంది. కానీ ఈ బయట ఉన్న విషయాలు చూస్తే వాటి స్మరణ వస్తేనే మనల్ని చంపేస్తాయి. 5 జంతువుల గురించి మనం శబ్దాది పంచభిరేవ పంచ శబ్దత్వమాపు స్వగుణేన బద్ధ కురంగ మాతంగ పతంగమేన భృంగా నర కిం పంచభిరంచిత కిం అని ఒక్కొక్క జంతువుని ఉదాహరణ ఇచ్చాం. ఒక్కొక్క ఇంద్రియము వీక్నెస్ ఉంటేనే ప్రాణాన్ని ఎలా కోల్పోయాయి. కురంగ జింక, దానికి శ్రవణేంద్రియం వీక్నెస్, అది కదులుతూ ఉంటే కన్నా వేటగాడ బాణాన్ని వదిలిపెట్టలేడు. అది స్థిరంగా నిలబడితేనే బాణం వేస్తే కరెక్ట్గా పోయి కొడుతుంది. అందుకే వాడు ఏదో ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ను వాయిస్తాడు, ఫ్లూట్నో దేనో దాన్ని వాయించేస్తాడు. ఆ సౌండ్ కొంచెం వింపుగా డిఫరెంట్గా ఉండేసరికి ఎక్కడి నుంచి వస్తుంది అని, లేదా వాళ్ళ గొంతులోనే కొన్ని మ్యూజిక్ లాగా సౌండ్ చేస్తారు. అది అప్పుడు నిలబడి ఎక్కడి నుంచి వస్తుంది సౌండ్ అని అక్కడ నిలబడుతుంది. నిలబడినప్పుడు స్థిరంగా ఉంటుంది కదా, టక్కని బాణం వదిలిపెట్టేసి దాన్ని చంపేస్తాడు. మళ్ళా మాతంగా ఏనుగుకి స్పర్శేంద్రియం అంటే వీక్నెస్. మగ ఏనుగు ఆడ ఏనుగు తోటి స్పర్శ చేయడం వల్ల దానికి ఇష్టం ఉంటుంది. అందుకే ఆ ఏనుగులు మగ ఏనుగులు పట్టుకోవడానికి పెద్ద గుంత తవ్వేస్తారు. పెద్ద గుంత తవ్వేసి దాని మీద కట్టెలు మూసేసి ఉంటారు. అటువైపు ఆడేనుగు బొమ్మను పెట్టింటారు. ఇంకా అక్కడ ఆడేనుగు ఉంది, దాన్ని పోయి స్పర్శ చేయాలనే ఆతరంతో వచ్చి ఆ గుంతలో పడిపోతుంది. వాళ్ళకు ఒకవేళ దంతాలు కావాలనుకుంటే అప్పుడే చంపేస్తారు,
లేదు దాన్ని జీవితాంతం బానిసలాగా వాడుకోవాలనుకుంటే మాత్రం 10-15 రోజులు భోజనం లేకుండా కింద వదిలిపెట్టేస్తారు. ఇంకా ఫుల్ శక్తిహీనమై ప్రాణపోయే పరిస్థితుల్లో దాన్ని పైకి ఎత్తేసి ఆ అంకుశంతో దాన్ని కంట్రోల్ చేసి మెల్లమెల్లగా భోజనం పెట్టి జీవితాంతం దాన్ని బానిసలాగా చేసుకుంటారు. మళ్ళీ పురంగ, మాతంగ, పతంగ. పతంగం అంటే లైట్ పురుగు. ఆ లైట్ పురుగుకి ఈ వెలుతురంటే చాలా అట్రాక్షన్. చక్షు ఇంద్రియం వీక్నెస్. ఎక్కడ మంటలో వస్తుంటే కానీ ఆ మంటగా ఆ లైట్ని దగ్గరికి పోవాలనే కోరికతో దగ్గరికి పోతుంది, అట్లే ప్రాణం కోల్పోతుంది. పురంగ, మాతంగ, పతంగ, మీన. ఇంకా చేపకి రసనేంద్రియం వీక్నెస్. ఆ బడిసిలో ఆ హుక్ వేసి ఎర్రని ఆ హుక్కులో వేసి కిందకి నీళ్ళలోకి వేస్తారు. అది ఫస్ట్ చూసిన వెంటనే టక్కన పొరవదు, దానికి చాలా బుద్ధి ఉంటుంది. అయినా కూడా దాన్ని చూసి ఆ టెంప్టేషన్ తట్టుకోలేక తిరిగి కొరికేస్తుంది. అందులో ఇరుక్కుంటుంది, వాడు పట్టుకొని దాన్ని చంపేస్తాడు. దాని తర్వాత ఇంకా ఒక్కొక్క జీవి ఒక్కొక్క ఇంద్రియ వీక్నెస్ ఉంటేనే ప్రాణం కోల్పోయాయి. మనిషికి పంచభిరంచిత నరహకి 5 ఇంద్రియాలు మనకు వీక్నెస్ ఉన్నాయి. ఇంకా మనం అందుకే ప్రతిసారి మృత్యుకి దొరికిపోతున్నాము. కాబట్టి విషయాలలో ఇంద్రియాలే లాగుతూ ఉంటాయి. పరాంచికాని వృతినత్ స్వయంభూ తస్మాత్ పరాం పశ్యతి నాంతరాత్మని. ఇంద్రియాలు స్వాభావికంగానే విషయాలలో వాటికి టెండెన్సీ ఉంది. మనము ఒక ప్రకారంగా ఇప్పుడు ఎదురీత కొట్టాలి. మరి అన్ని ఇంద్రియాల విషయాలు ఒక్కసారి ఆపేసుకుంటే కానీ అసలు మనిషి చచ్చిపోతాడు కదా. ఆహారమే తీసుకోకుండా పోతే బతికేది ఎట్లా? చూడకుండా పోతే ఈ శ్రవణమైన ఈ పుస్తకాలు చదివేది ఎట్లా? చెవుల ద్వారా ఈ సత్సంగాలు వినకుండా పోతే ఎట్లా జ్ఞానం అవుతుంది? అందుకే ఇక్కడ ఉద్దేశం అంటే కానీ యుక్తం. ప్రతి ఒక్క ఇంద్రియము ద్వారా మనము గ్రహించేది ఆహారమే. ఆహ్రియతే ఇది ఆహార. మనం గ్రహించేదంతా ఆహారమే. అందుకే ఇంద్రియాలలో ఎంతవరకు గ్రహించాలంటే మన శరీర నిర్వహణ కేవలం ప్రాణధారణకి ఎంత అవసరం ఉందో అంత గ్రహించాలి. దాని తర్వాత శ్రవణ మనన నిధిధ్యాసనాలకి ఏమేమి అవసరం ఉందో వీటిని మాత్రమే గ్రహించాలి. అప్పుడు మనం ఇలా మినిమంగా యుక్తంగా దాన్ని గ్రహిస్తామో అప్పుడు మనము ఆ విషయాలని విషంలాగా మిగతావి వదిలిపెట్టినట్లే. మన ఇంద్రియాలకు మనం డెఫినేషన్ మనకు అర్థం కాదు. ఒకసారి చెప్పాం ప్రవచనంలో మనం కూడా. ఇప్పుడు ఏమీ అసలు ఒక ఎకరా భూమి లేదు, వాడు కూడా బాధపడుతున్నాడు. నా దగ్గర కనీసం 1 ఎకరాలు 2 ఎకరాలు ఉంటే చాలు స్వామి, జీవితం ఎక్కడికి వాడికి ఆ భ్రాంతి పుడతాను. ఇక్కడే చూశాను. మళ్ళీ ఆ 2 ఎకరాల భూమి ఉన్న వాళ్ళు కూడా భక్తులు ఉన్నారు. వాళ్ళకి దానివల్ల తృప్తి కలగడం లేదు. ఒక 10 ఎకరాలను ఉంటే 5 ఎకరాలు 10 ఎకరాలు ఉంటే కన్నా ఏదో 2 కొడుకులకి సరిపోయేది స్వామీజీ, దీంట్లో ఏమొస్తుంది అట్లా ఇట్లానే వాళ్ళకి అది సరిపోతుంది. 10 ఎకరాలు ఉన్న భక్తులు కూడా ఉన్నారు. 10 ఎకరాలు ఉంటే కూడా పిల్లలు చదువుకు దానికి దీనికి అసలు ఖర్చుకు వస్తలేదు. ఇంకొంచెం ఏదన్నా అందుకే పిల్లలు మంచిగా ఉద్యోగం చేసుకొని హాయిగా ఉంటే బాగుండు అని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళకి చదువు ఏదేమో కష్టపడి చదివించుంటారు, జాబులు వస్తూ ఉంటాయి. సరే పొలము 20-30 ఎకరాల పొలము ఉండి పిల్లలంతా మంచి గ్రాడ్యుయేషన్ అయ్యి పెళ్ళిళ్ళు చేసుకుంటే వాళ్ళు కూడా సంతృష్టిగా లేరు. ఇంకేమేమో సమస్యలు వస్తాయి. ఆ మనసుకు ఇంత ఉంటే సరిపోతుంది, ఇంత ఉంటే సరిపోతుంది అనేది ఏమీ లేదు. దాహం మీరు 10 లక్షలు సంపాదించి ఫస్ట్ మనసు చెప్తుంది, ఒక 10 లక్షలు ఉంటే చాలు, ఇంకేమీ వద్దు, హాయిగా జీవితం పెడతామని మనసు అంటుంది. ఆ 10 లక్షలు నువ్వు సంపాదిస్తే 20 లక్షలకి దాహం పెంచుతుంది. నువ్వు 20 లక్షలు సంపాదిస్తే 40 లక్షలకి దాహం పెంచుతుంది. అది ఎప్పటికీ తృప్తి అయ్యేది తత్వం కానే కాదు. ఇంద్రియం ఎక్కడో ఒక చోట దానికి ఫుల్ స్టాప్ పెట్టాలి. మనకు ఇవన్నీ విషయాలు ఎందుకు అవసరమవుతుందంటే విచారణం లేకనే, ముఖ్యంగా ఈ శరీర పోషణార్థం కోసం. ఈ శరీరాన్ని పోషించాలి అనే ఒక
నిశ్చయంతో మనకు ఈ శరీరానికి అనుకూలమైన విషయాలు, ఆస్తులు కానీ, డబ్బులు కానీ ఇవన్నీ కావాలి. శరీరం ఎందుకు కావాలి? మోక్షాన్ని నువ్వు పొందాలని కోరుకుంటే కన్నా ఈ శరీరం మీద ఉన్న మోహం కూడా ఏదో ఒక రోజు నువ్వు తెంచుకోవాలి. దీన్ని పోషించే పనుల్లోనే నువ్వు విపరీతంగా బిజీ అయిపోతే కన్నా ఈ తాదాత్మ్యము మనము తెంచుకోలేము. మనము ఈ శరీరము కాదు, ఈ శరీరముతోటి మనకు పని లేనే లేదు. అంతో ఇంతో కొద్దిగా పని ఈ ఉపదేశం వరకు అంతే. గురువుల దగ్గరికి పోయి గురువుల ఉపదేశము దొరికేంత వరకునే ఈ శరీరము ఒక అవసరం ఉంది. దాని తర్వాత లేనే లేదు. మనము సచ్చిదానంద స్వరూపులము. దాన్ని నెక్స్ట్ శ్లోకంలో అంతా చెప్పుకుంటూ పోతాం. ఈ శరీరాన్ని 3 అవస్థలలో 3 సాక్షి రూపంలో ఏదైతే లోపల ఒక స్ఫురణ ఉందో అదే మన స్వరూపం. కాబట్టి ప్రతిరోజు మనము సుషుప్తి అవస్థలో మనసు బుద్ధులు లేనప్పుడు కూడా మన అస్తిత్వం ఉంది. ఈ మనసు బుద్ధులు లేనప్పుడు ప్రపంచం లేదు, ఈ శరీర భావన లేదు. అప్పుడు మనము చాలా ఆనందంగా ఉండాలి. అదే మన స్వరూపమే అక్కడ వ్యక్తమైంది. కాబట్టి మనకు ఈ శరీరంతో అవసరం లేదన్నది మనకు ప్రతిరోజు వచ్చే సుషుప్తి అవస్థనే మనకి ప్రూఫ్. కాబట్టి ఈ శరీరం మనకు అవసరం లేదు. ఈ మనసు బుద్ధులు కూడా ఈ ఉపదేశం శ్రవణ మన నిధిధ్యాసనాలు అంతవరకునే వీటి అవసరం ఉంది. వీటి అవసరం లేదు అనుకున్నప్పుడు ఈ శరీరం మెయింటెనెన్స్ గురించి ఎక్కువ టెన్షన్లు, రిస్క్లు తీసుకో. ఇంకా భగవంతుడు ఈ యొక్క ఇన్సెక్యూర్ ఫీలింగ్స్ ఉంటాయి సాధకులకి అని తెలిసి కృష్ణ పరమాత్ముడు యోగక్షేమం వహామ్యహం అని మాట కూడా ఇచ్చారు. చాలా పెద్ద ప్రతిజ్ఞ. ఆ ప్రతిజ్ఞని మన చరిత్రలో ఎంతోమంది టెస్ట్ కూడా చేశారు. ప్రతి ఒక్కరు కూడా ఆ భగవంతుడు చాలా మంచిగానే చూసుకొని వాళ్ళ గమ్యాన్ని చేర్చే వరకు భగవంతుడు కాపాడతాడు. ఎట్లా కాపాడతాడు? ఏ రూపంలో వస్తాడు? ఏ మనిషి రూపంలో వస్తాడు? సకలము ఆయన అయి ఉన్నాడు. ఏ వ్యక్తి రూపంలో అయినా వచ్చి ఆయన ఆ యోగక్షేమాలను చూసుకుంటాడు. కాబట్టి మన సాధనకు ముఖ్యంగా అహమ్మమ భావాలని తొలగించే, అంటే వాటిని పలసన చేసేలాంటి కాంట్రాక్ట్ భగవంతుడే తీసుకుంటాడు. ఎవరు నన్ను అనన్య భక్తితోటి నన్నే పొందాలని ఎవరు నన్ను ప్రయత్నం చేస్తూ ఉంటారో వాళ్ళ యోగక్షేమాలు నేనే చూసుకుంటాను. అంటే వాళ్ళకు సరైన గురువు దగ్గరికి తీసుకొని చేర్చడం, అంతో ఎంతో శ్రవణ మన నిధిధ్యాసనం జరిగే ఆ సమయంలో శరీరం మెయింటెనెన్స్, ఇవన్నీ కూడా భగవంతుడు అవన్నీ నేను గ్యారెంటీగా తీసుకుంటాను అని చెప్పేసి మేము చదువుకొని వచ్చిన ఋషికేశ్ కైలాసాశ్రమంలో నీకు ప్రూఫ్ ఉంది. సాక్షాత్ సగుణ సాకార రూపుడైన పరమాత్ముడు వచ్చి నాకు గుడి కట్టివన్నాడు. మేము సాధువులము ఎట్లా మెయింటైన్ చేస్తాము, నిత్య పూజలు ఎట్లా జరుగుతాయంటే మీరు చేయాల్సిన అవసరం లేదు. నా గుడిని నేనే మెయింటైన్ చేసుకుంటా, కాకుండా మిమ్మల్ని కూడా మెయింటైన్ చేస్తాను. కాబట్టి మీరు ఒకటి నాకు రోజు వేదాంతం వినిపించాలి. ఇది షరతు. ఆ షరతు పైన 180 సంవత్సరాల చరిత్ర ఉంది. ఎవరిని ₹1 చేయి చాచరు. భగవంతుడు మంచిగానే చూసుకుంటున్నాడు. పరంపర అలాగే ఇప్పుడు కూడా పెరుగుతూ ఉంది. నమ్మాలి అంతే. భగవంతుని మీద విశ్వాసం ఉండి దాన్ని నమ్మాలి అంతే. అది లేనప్పుడు ఆ నమ్మకం వెనుక మనల్ని మనము రక్షించుకునే ప్రయత్నాలు ఎక్కువ చేస్తూ ఉంటాము. దానివల్ల జీవభావం దృఢమైపోతూ ఉంటుంది. శరీరాన్ని పోషించి రక్షించుకునే ప్రయత్నాలు చేస్తున్నప్పుడు జీవభావము తొలగించుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి వదిలిపెట్టేయాలి. ప్రారంభం ఉన్నంతసేపు ఒకవేళ ఉందంటే ఎవరు ఆపలేరు. వద్దనుకున్నా కూడా మన దగ్గరికి వచ్చేస్తాం. అలాంటప్పుడు మనం ఎందుకు విపరీతంగా ప్రయత్నం చేయాలి? ఇప్పుడు మనం చేస్తున్నది ఉద్యోగాలు కానీ, వ్యాపారాలు కానీ, ఇవన్నీ కూడా నిమిత్త కారణాలు అంతే. రిజల్ట్ ఫలం వస్తున్నది పూర్వజన్మలో చేసుకున్న పుణ్యమే. ఆ పుణ్యమే, పుణ్య పాపాలే ఫలాలు ఇస్తూ ఉంటాయి. లేకపోతే ఒకే తల్లిలో పుట్టిన కొడుకులు ఒకడు బుద్ధివంతుడుగా ఉంటాడు, ఒకడు మందబుద్ధిగా ఉంటాడు. ఒకే ప్రకారమైన బిజినెస్ ఒకే సమయంలో స్టార్ట్ చేసిన ఒకడు సక్సెస్ అవుతాడు, ఒకడు సక్సెస్ కాడు. బుర్రని సంపూర్ణంగా వాడుతూ ఉంటాడు. అయినా కూడా అదృష్టం లేనందుకు సక్సెస్ కాలేకపోతుంటాడు. కాబట్టి
దాన్ని మనము దృష్టిలో పెట్టుకొని బాధ్యత రూపంలో మనం చేసుకుంటూ పోతూ ఉండాలి. అంతేకాని రిజల్ట్ దొరకడం లేదు కదా అని బాధపడితే కానీ ప్రయోజనం లేదు. బ్యాంకులో డబ్బులు వేసి మనం అక్కడ ప్రయత్నం చేసినట్టే తప్పకుండా వాడు ఇస్తాడు. బ్యాంకులో డబ్బులే వేయలేదు, ఎంత ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంత తిరిగినా వాడు రూపాయి. ఇది కూడా అంతే. అలా మనము కొన్ని వదులుకుంటే కానీ ఆ ఆసక్తి పోదు. శరీరాన్ని కాపాడుకునే ఉద్దేశము ద్వారానే మనకు ఆ విషయాలలో ఆసక్తి ఉంది. ప్రతి క్షణము ప్రతిరోజు ఈ శరీరం అవసరం మనకు లేదు. ఈ శరీరం మనది కాదు. మనము కాని శరీరాన్ని మనము కబ్జా చేసుకొని పెట్టుకున్నాము. ఎంత విచిత్రము చూడండి. అంత పంచభూతాలు పంచమహాభూతాల ద్వారానే పృథివీ పుట్టింది. ఆ పృథివీలోనే చెట్లు పుట్టాయి. ఆ చెట్ల నుంచినే పేపర్ పుట్టింది. ఆ పేపర్లు నువ్వు కొన్ని కలర్లు ప్రింటింగ్లు వేసుకొని దానికి డబ్బులన్నీ పేరు పెట్టుకొని ఇది నాది ఇది నీది అంటున్నాడు. ఆ పంచభూతాల్లోనే పుట్టిన మట్టిలో పుట్టిన బంగారము వజ్రాలు అవన్నీ కూడా ఆ పంచభూతాల నుంచి పుట్టినవి. అందులో కూడా ఇది నాది ఇది నీది. ఇది ప్రకారమైన కబ్జానే కదా. మనకు ఎవరన్నా కానీ వాళ్ళ ఇళ్లలో తయారు చేస్తారా? పేపర్లు కానీ చెట్లు కానీ బంగారం కానీ వజ్రాలు కానీ ఎవరన్నా తయారు చేయగలరా? ఎవరు తయారు చేయరు. ఆ భగవంతును సృష్టించిన దాంట్లో దాని మీద కబ్జా పెట్టుకొని ఇది నాది నిధి అనుకుంటాం. శరీరం కూడా మనది కాదు, పాంచభౌతికమైన శరీరం. ఈ శరీరంలో మన పెత్తనం ఏంటి? అందుకే ఈ అమానితవాది లక్షణాల్లో ఏదైతే మనము కాని సొమ్ముకు మనము ఆశించకూడదు అనేది ఆ తత్వాన్ని చూపిస్తారు. ఎప్పుడు ఈ శరీరము మనది కాదు అని స్పష్టంగా నీకు తెలిసిన తర్వాత దీన్ని కూడా వదిలిపెట్టేస్తాం. పరుల సొమ్ముకి ఆశపడడం తప్పు కదా. సామాన్యంగానే మనం ప్రపంచం చూసుకుంటున్నాం. ఇదంతా భగవంతుని సొత్తు. భగవంతుని సొత్తు మీద నాది నీది అని ఎందుకు ఇవి? దీనివల్ల ఎన్ని అనర్థాలు స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి నువ్వు మోక్షం ఇచ్చేసి నువ్వు మోక్షాన్ని కోరుకుంటే మాత్రం, ఆత్యంతిక దుఃఖ నివృత్తి పరమానంద ప్రాప్తిని కోరుకుంటే మాత్రము ఈ విషయాలని విషంలాగా వదిలిపెట్టు. అంత డేంజర్ ఇవి అని. ఒక చిన్న పావురము చిన్న పక్షి మాంసం ఉండని తీసుకొని పోతూ ఉంటుంది. ఆ మాంసం ఉండని తీసుకొని పోతూ ఉంటే వెనకాల గద్దలు వెంబడబడతాయి. ఫస్ట్ దానికి తెలియదు, అయ్యో నన్ను చంపనీకి వస్తున్నాయని అనుకుంటా. మళ్ళా చిన్న పక్షి ఎక్కువ దూరం పోలేదు కదా, ఇంకా అలసిపోయేసరికి ఆ కాళ్ళలో పట్టుకున్న మాంసము ముక్క కింద పడేస్తే ఆ మాంస ముక్కను ఏర్పడడానికి గద్దలు ఒకదానికొకటి గొడవ చేసుకొని ప్రాణం కూడా పోగొట్టుకున్నాయి. పైనుంచి చిన్న పక్షి చూసి అనుకుంటుందంట మనసులు, అబ్బా ఇంత మాంసం ఉండకుంటే నా ప్రాణానికి వచ్చిండే కదా అని చెప్పేసి. ఇది వాస్తవం. ప్రపంచంలో మనుషులు అజ్ఞానం ద్వారా ఏదైతే విలువైన వస్తువు అని వాళ్ళ భ్రాంతిలో అనుకున్నారో అలాంటి వస్తువు నీ దగ్గర పెట్టుకుంటే నీకు ఎప్పుడే కానీ అనర్థాన్ని ఉత్పన్నం చేస్తుంది. ఔరంగజేబు సొంత తండ్రిని జైల్లో వేసేసి హింసలు పెట్టి చంపేపించాడు రాజ్యం కోసం. ఎన్ని ఇతిహాసంలో ఎన్ని జరిగినాయి, ఒకటి కాదు రెండు కాదు. ఒక మంచి తండ్రి, మంచి ఏదో గవర్నమెంట్ టీచర్ ఏమైతే తల్లి కొడుకు ఇద్దరు కలిసి ఇంకొక 2 సంవత్సరాలు రిటైర్డ్ కాబోతున్నాడు. రిటైర్డ్ అయిపోయిన తర్వాత కొడుకుకి జాబ్ రాదు కదా. ఒకవేళ తండ్రి ఏదైనా అకాల వృత్తితోటి డ్యూటీ ఉన్నప్పుడు చచ్చిపోతే కన్నా ఆ జాబ్ వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇంకోటి ఎవరికి వేస్తారు. తల్లి కొడుకు కలిసి ఆ తండ్రిని చంపేశారు. ప్రతి ఒక్క రిలేషన్లో కూడా దానికోసము ప్రాణానికి వస్తుంది. అది దానివల్ల మనకు టెన్షన్ అంతే. ఆర్జనే దుఃఖం. డబ్బులు సంపాదనే ఊరికే వస్తాయి, ఎంత పరిశ్రమ చేయాలి. సంరక్షణే దుఃఖం. మళ్ళీ దాన్ని సంపాదించిన తర్వాత దాన్ని కాపాడుకోవడం అది ఇంకా రిస్క్. ఎక్కడ ఎవరు పెట్టినా అందరికీ నిష్ఠూరం అయిపోతాం. బంధువులు చూడు ఆడి దగ్గర డబ్బులు ఉండుకొని మాకు సహాయం చేయలేదని ఎంత చేసినా ఇంకా చేయలేను వాళ్ళకు కంటే అయిపోతారు.
పిల్లలు ఆశిస్తూ ఉంటారు. ఇప్పుడు వరకు నాకు తెలిసిన ఒక 100-150 మంది పెన్షనర్లు భక్తుల పరిచయం ఉన్నారు. ఎవరు పెన్షన్లు వాళ్ళ చేతికి దొరకడం లేదు. ఎందుకంటే దాని మీద కూడా పిల్లలు లోన్లు తీసేసుకున్నారు. ఎందుకంటే మాయ అట్లా ఉంది. నిన్ను వదిలిపెట్టరు. నీ దగ్గర ఏదైనా సంపత్తి ఉందంటే కానీ నీ వెంబడి పడతారు. అది నీకు డేంజరే. కాబట్టి మినిమం సంపూర్ణంగా అయితే ఇంకా శరీరం మనము అజ్ఞానంలో ఉన్నాము, జీవభావంలో ఉన్నాము. శరీర పోషణానికి ఏదో కొద్దిగా అవసరం కాబట్టి మినిమం ఎంత ఉందో అంత మాత్రము నీ దగ్గర ఉంచుకొని పోతే కన్నా ఎంతో సేఫ్టీగా ఉంటుంది. అందుకే విషంలాగా ఈ విషయాలని మనం ఎప్పుడు వదిలిపెడతామో అప్పుడు మనకు కొద్దిగా ఈ శరీరం మీద ఉన్న అభిమానం తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. ఇంకా మన శరీరానికి బయట ఉన్న వస్తువుల్లోనే ఆసక్తి పోలేదంటే ఇంకా అహంభావాన్ని తొలగించుకుంటున్నాను, నా దగ్గర లేదనుకోవడం మహామూర్ఖత్వం. అది ఎప్పటికీ ప్రాక్టికల్గా అది సిద్ధమయ్యేది కాదు. కాబట్టి చాలా పరీక్షలు చేస్తారు గురువులు కూడా. అంతే, శిష్యులకి ఆ జ్ఞానం వచ్చిన తర్వాత కావాల్సి కన్నా వీడికి ఇంకా ఆసక్తి ఉందా లేదా, గురువు కావాల్సి కన్నా డబ్బులు అక్కడ ముంగట పెట్టి వీడికి ఇంకా వాటి మీద ఆసక్తి ఉందా లేదా అని చెక్ చేస్తుంటారు. లేదా వాడు దాన్ని ఏరుకున్నాడంటేనే వీడికి ఇంకా దాని మీద ఆసక్తి ఉంది అని చెప్పేసి బంగారాన్ని ముందు పెడుతూ ఉంటారు. అన్ని ప్రకారాల ఇంద్రియాల వ్యామోహాన్ని పరీక్షిస్తూ ఉంటారు గురువులు. ఇవి ఎందుకంటే ఈ క్రాస్ లెవెల్ ఈ స్టెప్ కాకుండా ముందుకు పోవడమే వేస్ట్ అయిపోతుంది. ఫస్ట్ అదే మనకు శరీరంలో బయట ఉన్న విషయాలలోనే ఎక్కడెక్కడ అటాచ్మెంట్ ఉంది. నిన్న విచారణ చేశాము. ఈ ప్రపంచంలో ఎక్కడా నిస్వార్థమైన ప్రేమ అన్నది లేనే లేదు. అది ఉంటుందంటే మన మీద మనకే, మన స్వరూపం మీదనే తప్పితే బయట ఎక్కడా మనము ఆ నిస్వార్థమైన ప్రేమని మనము చూపించలేము. అన్ని ప్రేమలు అనుకూలంగా ఉన్నప్పుడే, ప్రతికూలమైతే కానీ అవన్నీ విరుద్ధమైపోతాయి. కాబట్టి వ్యక్తుల మీద కూడా ఎక్కడ మనకు మమభావం ఉండకూడదు. ఇప్పుడు విషయాలలో మన శరీరానికి భిన్నంగా ఉన్న బయట విషయాలలో, ఆ విషయాలలో మన శరీర నిర్వహణానికి మెయింటెనెన్స్కి ఎంత అవసరం ఉందో అంత మాత్రం గ్రహించి మిగతాది ఎక్కువ దాని మీద ఆశ ఉండకూడదు. ఆ ఆసక్తిని తెంచుకోవాలి. దాని తర్వాత క్షమార్జవ దయా తోష సత్యం పీయూషవద్ భజ. క్షమాగుణము, ఆర్జవ గుణము, దయాగుణము, ఇవి సత్యము, ఇవన్నీ కూడా పీయూషం అంటే కన్నా అమృతంలాగా సేవించు. వీటిని విషయాలని వదిలిపెట్టు, విషంలాగా వదిలిపెట్టు, వీటిని అమృతంలాగా నువ్వు గ్రహించు అని. ఎక్కడిపైన ఫస్ట్ స్టెప్పులు ఇవే. మనం ఎందుకు ఆ జ్ఞానం ఫలీభూతం ఎందుకు అవడం లేదు, కృతకృతత ఎందుకు అవడం లేదంటే ఈ వీటిలోనే తక్కువ ఉంది. అందుకే ఇది ఆవు నెమిరు వేసినట్టు మళ్ళీ ఇక్కడికే వచ్చి మనం చెక్ చేసుకోవాలి. ఇవి ఉపలక్షణం. క్షమ, ఆర్జవ, దయా, దోషాలు. ఈ ఉపలక్షణాల ద్వారా అమానిత్వాది లక్షణాలు, దైవీ సంపత్తుల గురించి మనము మంచిగా విచారణ చేసుకోవాలి. ఎన్నిసార్లు విచారణ చేసుకున్నా కూడా దీని గురించి తక్కువే. ఫస్ట్ వచ్చేసి అమానిత్వం. అమానిత్వం అంటే ఏ విషయంలోనూ కూడా సుపీరియారిటీ కాంప్లెక్స్ అంటే నేను శ్రేష్ఠుని అనే భావాన్ని, నేను వేరే వాడికన్నా భిన్నంగా ఉన్నాననే భావాన్ని తెచ్చుకోకూడదు. అది వచ్చేస్తూ ఉంటుంది ఎన్నో విషయాలు. కొంతమందికి నేను జాతిలో శ్రేష్ఠునని, కొంతమందికి నేను డబ్బులలో శ్రేష్ఠుని కాబట్టి వాడు వేరు నేను వేరు, నేను జాతిలో శ్రేష్ఠుని కాబట్టి వాడు వేరు నేను వేరు, నేను పురుషుడు. ఇది కూడా అంతే. ఇది కూడా ఒక ప్రకారమైన మానిత్వమే. సన్యాసికి అందుకే సన్యాస నియమంలో అసలు బట్టలు లేవు. నారద పరిరాజకోపనిషత్తులు సన్యాసం తీసుకున్నప్పుడు దిగంబరంగానే ఉంటాడు. అందులో 2 ప్రకారాల సన్యాసం ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ శ్రవణమన్నాదిలు చేసుకున్నాడు ఆ విద్వత్ సన్యాసి. ఒకవేళ విద్వత్ సన్యాసి అయితే కానీ అలాగే దిగంబరంగానే, శుక మహర్షి అలాగే దిగంబరంగానే ఉంటాడు. ఉత్తర దిశకి దీక్ష ఇచ్చిన తర్వాత ఉత్తర దిశకి నడుచుకుంటూ వెళ్ళిపో, తిరిగి చూడక్కో అంటారు. ఇంకా వివిధుష సన్యాసి ఎవరైతే శ్రవణమనన నిధిధ్యాసనాల కోసం సన్యాసం తీసుకున్నాడో అలాంటి విద్యార్థికి, శిష్యునికి ఒకవేళ నువ్వు శాస్త్ర విచారణ చేయాలనుకుంటే మాత్రము
లజ్జ ధారణ కోసము ఒక కౌపీనం ఇస్తారు. కౌపీనమే, వస్త్రం కూడా లేదు. ఆ కౌపీనాన్ని ధరించి నువ్వు శ్రవణ నిధిధ్యాసనాలు చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఆ జెండర్ భేదం కూడా ఉండకూడదు. నేను స్త్రీ, నువ్వు పురుషుడు అనే ఆ భావన కూడా ఉండకూడదు. ఇవన్నీ చాలా దృఢంగా ఉంటాయి. మా మా ఊర్లోనే ఒక వ్యక్తి చచ్చిపోయింటే ఇంకా గుంతలో పూడ్చే సమయంలో చేతులు కాళ్ళలో స్ఫురణ వచ్చేసింది, బతికిపోయాడు. బతికిపోతే కానీ మళ్ళీ హాస్పిటల్కి చేర్పించేసరికి మళ్ళా ఒక 3-4 సంవత్సరాల పైన ఎక్కువ బతికింది. మొత్తానికి మర్చిపోయింది. అప్పుడు హాస్పిటల్ నుంచి తీసుకొచ్చిన ఒక 10 రోజుల తర్వాత తీసుకొస్తే ప్రతి ఒక్కరిని అడిగిన వాళ్ళని నువ్వెవరు నా కొడుకుల్ని, మనముల్ని, వాళ్ళందరినీ నువ్వు ప్రతి ఒక్కరిని అడుగుతున్నాడు. ఏది గుర్తుకు లేదు. మళ్ళా ఒక 15-20 రోజుల తర్వాత కొద్దిగా గుర్తుకు వచ్చింది అంతా. అప్పుడు మనములు అడుగుది, నువ్వు నిజంగానే మర్చిపోయేటివి తాత అంటే, అవును మర్చిపోయేంటి, మరి ఏమేమి గుర్తుందంటే కానీ ఏమీ లేదు. పోనీ నువ్వు మనిషి అనేది మాట గుర్తున్నా, నేను మనిషిని అనేది గుర్తుండే. మళ్ళీ నువ్వు మగోడివి అన్నది ఉన్నా లేదా, నేను ఆడదని అనుకుంటలేదు, నేను మనిషిని, నేను మగోడిని అన్నది కూడా నాకు గుర్తుండే. అంటే ఆ పురుషత్వ బుద్ధి పోలే కదా. ఆ పురుషత్వ బుద్ధి ఇంకా మనసులో ఉన్నప్పుడు వాళ్ళు స్త్రీ, నేను పురుషుడు అనే భేద బుద్ధి వచ్చిందా లేదా? ద్వితీయాద్వై భయం భవతి. ఏ ప్రకారమైన భేద బుద్ధి కూడా కలగకూడదు. అలా మానిత్వము ప్రతి ఒక్క విషయంలో కూడా వచ్చేసి మన నుంచి ఇంకొన్ని వేరు చేస్తూ ఉంటుంది. ఆ వేరు చేసినప్పుడంతా మనము మన నిజమైన స్వరూపాన్ని మనం తెలుసుకోవాలి. ఈ ప్రపంచంలో సత్యంగా ఉన్న వస్తువు సచ్చిదానంద స్వరూపుడైన పరమాత్ముడే. ప్రతిబింబ రూపంలో వేరువేరుగా కనిపిస్తున్నాం, కానీ బింబ రూపంలో అంతా ఉన్నది ఒకటే. నేనే అంతటా ఉన్నాను అనే భావనాన్ని మళ్ళీ గుర్తుకు తెచ్చుకుంటూ ఉండాలి. అప్పుడు ఈ మానిత్వము రాకుండా ఉంటుంది. లేదంటే శంకరాచార్యులంతటి వారికి చరిత్రలోనే జరిగింది. చాండాలుడు రూపంలో పరమాత్ముడు వస్తే గచ్చ అన్నాడు. అందుకే అప్పుడే పరమశివుడు అక్కడే చెప్పేస్తాడు, ఏటినైనా చైతన్యం నుంచి చైతన్యాన్ని వేరుగా పొమ్మంటున్నావా, లేదా ఈ పాంచభౌతికమైన అన్నమయాది శరీరాన్ని, నీ అన్నమయాది శరీరం నుంచి నా అన్నమయాది శరీరాన్ని పక్కకు పొమ్మంటున్నావా అని అడుగుతాడు. ఆ మాటలోనే ఇంకా స్ట్రక్ అయిపోతుంది. అంతే కదా. ఇప్పుడు నేను చాండాలుని, నువ్వు బ్రాహ్మణోత్తుడు అనే భావంతోనే దూరంబో అంటున్నావు. నీది అన్నం తింటే వచ్చిన శరీరమే, నాది అన్నం తింటే వచ్చిన శరీరమే. పోనీ చైతన్యం గురించి మాట్లాడుకుంటే కానీ నీ చైతన్యం వేరు, నా చైతన్యం వేరా, దేని పక్కకు పొమ్మంటున్నావు అంటాడు. వాళ్ళ కిం గంగాంబుని బింబితేంబరమణం చండాల వాటి పయ కిం కాంచన గటి కుంభయో అంటే, సూర్యుని కిరణాలు గంగా నదిలో పడినప్పుడు, చరండిలో పడినప్పుడు ఆ సూర్యుడిలో ఏమన్నా భేదం వచ్చేస్తుందా? బంగారు కుండలో ఉన్న ఖాళీ స్థలము, మట్టి కుండలో ఉన్న ఖాళీ స్థలము, ఆ ఖాళీ స్థలము కుండలో వేరు అయినంత మాత్రానికి లోపల ఉన్న ఖాళీ స్థలం, లోపల ఉన్న ఆకాశము వేరైపోతుందా? అలాగే ప్రత్యేక వస్తువు అయిన సచ్చిదానంద స్వరూపమైన ఆ సచ్చిదానంద స్వరూపంలో విప్రుడైన వాడవే కోయం విభేద, చాండాలుడని విప్రుడని ఈ భేదం నీకు ఎక్కడి నుంచి వస్తుంది అని అడుగుతాడు. ఇంతటితోనే భాష్యకారు భగవాన్లకు అర్థమైపోయింది, వచ్చింది సామాన్య వ్యక్తి కాదు శంకరుడు అని చెప్పేసి. అప్పుడు ఆ నిర్ణయం, ఈ జ్ఞానం ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళు నా గురువు. వాడు శరీర రూపంలో చండాలుడైనప్పటికీ కూడా ఈ జ్ఞానం ఎవరిలో ఉంటుందో వాడే నా గురువు అని అంత గొప్ప మాట అన్నాడు. కాబట్టి ఆ మానిత్వం అలాంటి మహానుభావులకే పూర్ణంగా తొలగకుండా ఉండిపోయిందంటే మనం ఆలోచించాలి. ఎన్ని విషయాల్లో మనకు ఆ సపరేట్నెస్, వ్యావర్తక అంటారు, డిఫరెన్షియేటర్, వాడికన్నా నేను వేరు, వీడికన్నా ఎన్ని కారణాలు ఉంటాయి. ఆ కారణాల వల్ల, ఆ భేదబుద్ధి వల్ల మన జీవభావము
ఇంకా దృఢమైతూ పోతూ ఉంటుంది. కాబట్టి విద్యమానై అవిద్యమానై ఏవ గుణై ఆత్మనః శ్లాఘరూప సమ్మానం మానిత్వం. ఏదో ఒకటి మనలో ఒక టాలెంట్ ఉంటుంది, వాడికన్నా నేను తెలివైనోడిని, వాడికన్నా నేను ఇది అని ఏదో ఒక విషయం మనం వాడికన్నా నేను గొప్పవాడిని, వాడికన్నా నేను భిన్నంగా అనుకుంటున్నామంటే కానీ ఏదో ఒక దాంట్లో మానిత్వం వచ్చేసింది. అందుకే మనం కలవలేకపోతుంటాం, కలిసి ఉండలేకపోతుంటాం. ఎందుకంటే బయట ఉన్న ఈ ఈ గుణాలను చూస్తుంటాం కాబట్టి, ఆ సచ్చిదానంద స్వరూపులను చూడలేకపోతున్నాం కాబట్టి ఆ డిఫరెన్సెస్ వస్తూనే ఉంటాయి. దాన్ని రానికూడదు. తద్రాహిత్యం అమానిత్వం. ఆ బుద్ధిని అవన్నీ స్పెషాలిటీలు చూసే అలవాటు మనము చేసుకోకూడదు. ఆ స్పెషాలిటీలు చూసుకుంటే కనుక వ్యావర్తకం అయిపోతుంది. వాళ్ళు వేరు వీళ్ళు వేరు అని భేద బుద్ధి వచ్చేస్తుంది. మళ్ళీ దాని తర్వాత అదంభిత్వం. ఖ్యాతి లాభ పూజార్థం స్వధర్మ ప్రకటనం దంభ తద్రహితత్వం అదంభిత్వం. ఏదో ఒకటి కొన్ని గుణాలు, మంచి గుణాలు ఉంటాయి, వాటిని ప్రకటన చేసుకోవడం. అందుకే మనం చేసిన మంచి పనులు, గొప్ప పనులు ఎక్కువ మనం దాటిని ఉచ్చారణ కూడా చేసుకోకూడదు. కుడి చేతుల్లో ఇచ్చింది ఎడమ చేయికి కూడా తెలియకూడదు అంటారు. అందుకే మహా బుద్ధిమంతులైన వాళ్ళు గుప్తదానం చేసేస్తారు. ఇప్పుడు కూడా అందుకే హుండీ పెట్టే పద్ధతి ఎందుకు వచ్చిందంటే గుప్తదానం కోసమే. లేకపోతే వ్యక్తికి, ఆ నిర్వహిస్తున్న వ్యక్తికి డైరెక్ట్గా ఆయన చేతులకి ఇవ్వచ్చు. అలా కాకుండా ఇలాంటి గుప్తదానంకే ఎక్కువ ఫలం ఉందని తెలిసి బుద్ధివంతులైన వాళ్ళు గుప్తదానం చేస్తూ ఉంటారు. ఏది ఖ్యాతి, కీర్తి ప్రతిష్టల కోసము ఎప్పుడే కానీ అలాంటి స్వధర్మ ప్రకటన ఉన్న మంచిదాన్ని ఎత్తి చూపించుకోకూడదు. అవ్యక్త లింగం సన్యాస అంటారు. మనం ఎవరు అన్నది ఇలా ఉండాలంటారు. ఈ పిడిపిడి లోపల ఏముందనే విషయం బయట వాడికి తెలియకూడదు. అలాంటి జీవితం గడపాలి. వ్యక్తము చాలా కానికూడదు. అవ్యక్త లింగం సన్యాస అని చెప్పేసి. ఎందుకంటే వీటి ద్వారా మళ్ళీ చేసే పని ఏదో మంచి పనులు చేస్తున్నావు, పుణ్యకర్మలు చేస్తున్నావు, దాన ధర్మ కర్మలు చేస్తున్నావు, కానీ నీ ఉద్దేశం వేరు. కాబట్టి ఆ దాన ధర్మాలు ఎందుకు చేస్తానంటే కనుక ఆ క్రియను చూసి మిగతా వాళ్ళు నన్ను మెచ్చుకున్న తర్వాత నాకు మర్యాదను ఇవ్వని అనే కోరికతోటి చేస్తున్నావు. అలాంటి కోరిక లేకుండా నువ్వు చేయాలి. రిషికేశ్ కైలాసాశ్రమంలో ఒక డాక్టర్గా ఉన్న ఆయన సన్యాసం తీసుకున్నాడు. రాత్రి 12 గంటలకు బయటికి అందరూ కామన్ బాత్రూంలో కడిగేసి వచ్చేసాడు. సుమారు ఒక 5-6 నెలల వరకు ఎవరు క్లీన్ చేస్తున్నారు బాత్రూంలో అనే విషయం కూడా ఎవరికి తెలియలేదండి. వాళ్ళు ఎందుకు అలా చేశారంటే కనుక అంతే, అవ్యక్త లింగం. స్వధర్మ ప్రకటీకరణ లేదు. చేసే పని సైలెంట్గా చేసేయాలి. మనం చేసిన పనిని మనం ఎత్తి చూపించుకోకూడదు. దాన్నే దంభం అంటారు. తద్రహితత్వం అదంభిత్వం. అది లేకుండా ఉండడము. దాని తర్వాత అహింస, త్రికర్ణ్య పరపీడావర్జనం. ఈ అహింసా తత్వాన్ని మోక్షాన్ని పొందే సమయంలో అయితే ఎక్కువ దీన్ని మనము పాటిస్తూ ఉండాలి. వ్యవహారంలో మిలిటరీలో ఉన్నవాళ్ళు దీన్ని, వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు పాటిస్తూ ఉండాలి. ఇవన్నీ వాళ్ళు పాటించలేదు. అక్కడ అహింసా ధర్మం పాటిస్తే కనుక మన దేశం పరాధీనమైపోతుంది. కాబట్టి సాధకులు మాత్రము త్రికర్ణయ మనసా వాచ కర్మన పరపీడావర్జనం. ఎవరిని మనము హింస పెట్టద్దు. దీన్నే సెన్సిటివ్నెస్ అంటారు. తెలుసుకోవాలి. అంతఃకరణ శుద్ధి లేకపోతే మన మాట ద్వారా, మన హావభావాల ద్వారా, మన క్రియల ద్వారా ఎవరు ఇబ్బంది పెడుతున్నారన్న విషయం కూడా మనం తెలుసుకోలేకపోతుంటాం. ఆ సెన్సిటివ్నెస్ వచ్చిందనుకోండి, చాలా మనము జాగ్రత్త పడతాం. జాగ్రత్త పడి నా నుంచి ఎవరు డిస్టర్బ్ కావద్దు అని చెప్పేసి. అందుకే ముందు కూడా మనం విచారణ చేసుకున్నాం. కాయ ద్వారా మనం ఎలా హింస చేస్తుంటే బంతిని గోడకి ఎంత జోరుగా కొడితే అంతే రివర్స్గా మనకు వస్తుంది. ఎవరినన్నా మనం ఒక దెబ్బ కొట్టామంటే వాళ్ళు తిరిగి మనకి దెబ్బ కొడతారు. ఈ జన్మలో కాకపోతే ఇంకో జన్మలో అయినా మనకి దెబ్బలు పడతాయి. వాక్ ద్వారా మనం ఒక మాట అంటే ఇది ఇంకా డేంజర్. వడ్డీతో పాటు వస్తుంది. గుహలో ఎట్లయితే మనం ఒక మాట అంటే
15 సార్లు రీసౌండ్ వస్తుందో అలాగే ఈ వాక్ ద్వారా తుచ్చే మాటల ద్వారా హింసాత్మకమైన మాటల ద్వారా హింస పెడితే కన్నా అది మళ్ళీ రిటర్న్ వడ్డీతో పాటు వస్తుంది. ఇంకా మనసు ద్వారా కూడా ఇంకా ఇతరులకి అనిష్టం గురించి మాకు కావాలని కోరుకోవద్దు, అది కూడా వాళ్ళకి హింస కలుగుతుంది. ఇలా 3 విధాలుగా మనము హింస చేయకుండా ఉండాలి. ఈ తత్వాన్ని మెల్లమెల్లగా మనము అలవాటు చేసుకోవాలి. అజాత శత్రువులాగా జీవితం గడపాలి. కఠినమే అయినప్పటికీ కూడా అభ్యాసం చేసుకోవాలి. ఇప్పుడు కూడా కొంతమంది ఉంటారు, ఎవరితోటి ఏమి తగాదాలు లేకుండా హాయిగా స్మూత్గా ఒక మార్గాన్ని, ఒక టెక్నిక్ని కనుక్కుంటారు. ఇతరుని నొప్పించకుండా, తను నోయకుండా తప్పించుకు తిరుగువాడే ధన్యుడు సుమ అంటారు. ఆ న్యాక్, ఆ టెక్నిక్ ఒకటి దారి వెతుక్కుంటే, మార్గం వెతుక్కుంటే కానీ కొద్దిగా కష్టమైన కొన్ని రోజులకు వచ్చేస్తుంది. కాబట్టి అట్లా ఆ అహింసా తత్వాన్ని కలిగి ఉండాలి. ఎందుకంటే దీని ద్వారా ఏమవుతుందంటే మన మనసా వాచ కర్మలను హింస పెడితే వాటి రిటర్న్ ఇచ్చేస్తాడు. ఇంకో జన్మ కాదు, ఈ జన్మలోనే మ్యాక్సిమం కలియుగం కాబట్టి ఇప్పుడే తిరిగి ఇచ్చేస్తాడు. కాబట్టి ఈ అహింసని కలిగి ఉండాలి. దాని తర్వాత శాంతి, పరైహి అభిభూయమానస్య అపి తాన్ ప్రతి అభికృత చిత్తత్వం శాంతి. ఇది అష్టావకర గీతలు ఇట్లా శాంతి అనేది వచ్చింది. క్షమ, ఈ క్షమాగుణం ఉండాలి. ఏంటంటే పరైహి అంటే ఇతరుల ద్వారా అభిభూయమానస్య అపి తాన్ ప్రతి అవికృత చిత్తత్వం. ఇతరులు మనసా వాచ కర్మన మనల్ని ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా దానివల్ల కూడా డిస్టర్బ్ కాకుండా ఉండేలాంటి తత్వము. ఇది చాలా అవసరం సాధకులకి ఇంకా మంచి పరీక్షలు ఉంటాయి. ఒక శబ్దమే కదిలి చేస్తూ ఉందంటే కానీ ఇంకా సాధన సరిగ్గా జరగలేదు అని చెప్పేసి. దత్తాత్రేయుని గురువులో కూడా పృథివీ ఒక గురువు అని. ఎందుకంటే పృథివీలో ఈ క్షమాతత్వం ఉంటుంది. మనము ఎలాంటి హాని కలిగించినా కూడా గుద్దెలతోటి, గడారతోటి, చెనక్పారతోటి పృథివీకి ఏమి హాని చేసినా ఎలాగా ఏ వికారాలు లేకుండా ఎలా సహిస్తూ ఉంటుందో మన మీద కూడా అంతే. మనస వాచ కర్మన దాడులు జరుగుతూ ఉంటాయి. ప్రకృతి వికోపాల వల్ల శరీరానికి అననుకూలత వస్తూ ఉంటుంది. ఇవన్నిటి వల్ల కూడా డిస్టర్బ్ కాకుండా దాన్ని స్వీకరించి క్షమించే గుణం ఉండాలి. డిస్టర్బ్ కాకుండా ఉండేలాంటి తత్వము. డిస్టర్బ్ కావాలనుకుంటే చిన్న విషయాల్లో కూడా తలజడుపుకొని నిద్ర పాడు చేసుకోవచ్చు. నేను డిస్టర్బ్ కాకుండా ఉండాలని అలవాటు చేసుకుంటే కదా అప్పుడు ఎవరైనా తప్పులు చేసినప్పుడు కూడా వాళ్ళని క్షమించేసి మన స్థితిలో మనము హాయిగా ఉండొచ్చు. ఈ శాంతిని పొందాలి. దాని తర్వాత ఆర్జవం, మనోవాక్కాయ నామైక్య రూప్యం ఆర్జవం. మనసా వాచ మనసులో ఏముందో అదే మాటలో రావాలి. మనం ఏమి మాట చెప్పామో ఆ మాటకి కట్టుబడి ఉండాలి. ముఖ్యంగా ఎందుకంటే ఈ ఆర్జవం ఉన్నప్పుడే గురువుల దగ్గరికి అర్హత పొందుతాం. మనం మనసులో ఒక ప్రకారమైన విచారం నుండి బయట కొద్దిగా చెబితే కన్నా గురువులు కూడా ఏ గురువులైనా కూడా సొల్యూషన్ ఇవ్వదు. నేను 2 నెలలకు ఒక ఆశ్రమంలో ఉండి ఎక్కడ పోయినా శ్రద్ధ వచ్చేది కాదు, వదిలేసి వెళ్ళిపోతాను. మళ్ళీ ఒక గురువుగారు అన్నారు, చూడనైనా 2 నెలల్లో ఏమి నీ గురించి గురువుకి ఏం తెలుస్తుంది, గురువు గురించి నీకేం తెలుస్తుంది? కనీసం ఒక 5 సంవత్సరాలు ఒక చోటు ఉంటే కానీ అప్పుడు నీ మెంటాలిటీ ఏంటి, నీ కెపాసిటీ ఏంటి, నువ్వు సాధనలో ఎక్కడ ఉన్నావు, ఎక్కడ ఇరుక్కుంటున్నావు అని గురువులకు అర్థమవుతుంది. అప్పుడు ఆయన నీకు సలహాలు ఇవ్వడానికి అర్థమవుతుంది. నువ్వు 2 నెలల నుండి టక్కన వెళ్ళిపోతే కానీ అసలు నీ స్వభావం గురించి తెలియలేదు, నువ్వు ఎక్కడ ఇరుక్కున్నావు అనే విషయం తెలియకుండా పోతే గురువులు కూడా ఏమి చేయనిక్కరాదు. నువ్వు డాక్టర్ దగ్గరికి పోయేసి పొట్టనొప్పి ఉంటే కానీ నాకు తలనొస్తూ ఉందని అబద్ధం చెప్తే కానీ డాక్టర్ కానీ ఏం చేయగలరు? పొట్టనొప్పికి ట్యాబ్లెట్లు ఇస్తాడు, తలనొప్పికి ట్యాబ్లెట్లు ఇస్తాడు. నాకు తలనొప్పి అంటే కానీ పొట్టనొప్పి మేలవుతుందా? మేలు కాదు. అందుకే లాయరు, డాక్టరు, గురువుల దగ్గర యథార్థంగా చెప్పాలంటారు. అప్పుడే వాళ్ళు మంచిగా రిజల్ట్ ఇవ్వగలుగుతారు. కాబట్టి ఈ ఆర్జవం ఉండాలి. ఆర్జవం ఉన్నప్పుడు మనసులో ఉన్నది చెప్పేయాలి. విరుద్ధమైనప్పటికీ కూడా గురువుల మీద విరుద్ధమైన వృత్తులు వస్తున్నప్పుడు కూడా చెప్పేస్తే కన్నా
ఇంకా వాళ్ళ దగ్గర మంచి పరిష్కారం చెప్తారు. అవునా ఇట్లా అనిపిస్తా ఉందా, ఎందుకు అనిపిస్తా ఉందంటే దీనికి ఇది కారణం అని చెప్పేసి. అలాంటి ఆర్జవం కలిగి ఉండాలి. ఇది కూడా అష్టావక్ర గీతలో దాన్ని మెన్షన్ చేశాడు. క్షమ ఆర్జవం ఉండాలి అని చెప్పేసి. దాని తర్వాత ఆచార్యోపాసనం ప్రణిపాత పరిప్రశ్న సేవాదిభి ఆచార్య అనువర్తనం. ఇది మాత్రం ఉండదు, ఎవరి చరిత్రలోనూ ఉండదు. ఇప్పుడు కలియుగంలో ఏ శిష్యుడి చరిత్రలోనూ గురువుల దగ్గరికి పోయి ఎక్కువ రోజులు ఉన్న స్టోరీ ఉండదు, గురువులకు సేవ చేసిన స్టోరీ ఉండదు. మరి ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు గురువుల దగ్గర గురువుల అనుశాసనలో నువ్వు అసలు పెరగనే లేదు. నువ్వు పరంపర గురించి నీకు ఎలా తెలుస్తుంది? నీలో అమానిత్వాది లక్షణాలు, సాధన చతుష్టయ సంపత్తులు ఉన్నాయని ముద్ర ఎవరు వేశారు? సర్టిఫికేట్ ఎక్కడే దొరికింది? ఎక్కడికి పోయినా కూడా సర్టిఫికేట్ అది దొరకాలి కదా. నువ్వు అనుశాసనలో ఉన్నప్పుడు గురువులకు తెలుస్తుంది నీలో ఎన్ని గుణాలు ఉన్నాయి, ఏ గుణం లేదు, ఎక్కడ నువ్వు ఇది చేస్తున్నావు అని. ఇది కష్టం. కానీ ఆ ఆచార్యుల దగ్గరికి పోయి ఉపదేశాన్ని పొందేలాంటి అద్భుతమైన మనసుని పొందాలి. భాష్యకార భగవాన్లు ఎంత స్పష్టంగా చెప్పారు. స్వతంత్రోపి, నువ్వు స్వతంత్రుడు అయినప్పటికీ నీకు అలాంటి పరాధీన అవస్థ లేదు. నిన్ను నువ్వు కాపాడుకొని నీ శరీరం మెయింటెనెన్స్ చేసుకునే సామర్థ్యాలు అంతటా స్వతంత్రం ఉన్నప్పటికీ విద్వానోపి, తెలివితేటలు కూడా ఉన్నాయి. పుస్తకాలు చదివి బాగా అర్థం చేసుకునేలాంటి తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా శాస్త్ర విచారం స్వాతంత్ర్యం నాకు తెలియాలి. నువ్వు స్వతంత్రంగా శాస్త్రం జోలికి మాత్రం వెళ్ళకు. చాలా స్పష్టంగా చెప్పేశారు. ఇక్కడే వచ్చేస్తూ ఉంది. ప్రతి ఒక్కరూ అంతే. కొన్ని పుస్తకాలు చదివేస్తే కానీ గురువుకి ఏం తెలుసు? గురువు కన్నా నాకే 4-5 విషయాలు ఎక్కువ తెలిసినాయి. అయిపోయి ఇంకా శ్రద్ధ మనం డస్ట్బిన్లో వేసేయాలంతే. ఇంకా మరి ఆ జ్ఞానంతో పోని పరమానంద స్థితిలో ఉన్నారా? అన్ని దుఃఖాలని తొలగించుకున్నారంటే చిన్న చిన్న దుఃఖాలే తొలగించుకోలేకపోతున్నారు ఆ జ్ఞానం. మరి అలాంటి జ్ఞానం పెట్టుకొని ఏం ప్రయోజనం? ఎక్కడికి దేనికి పనికిరాదు ఆ జ్ఞానం. ఇంకా బరువు అవుతుంది. ఇంకా వేదాంతం మీద దీని మీద శ్రద్ధ పోతుంది. అంతా తెలుసుకున్నాను, అయినా కూడా నాకు ఆనందం దొరకడం లేదు, బహుశా ఈ వేదాంత మార్గమే తప్పేమో అని దీని మీద అశ్రద్ధ కలుగుతుంది. కాబట్టి ఆ శాస్త్రం విచారం మాత్రము గురువుల ద్వారానే పొందాలి. ఇప్పుడు కలియుగంలో అందరికీ బట్టబయలు అయిపోయి సిస్టమే చెడిపోయింది. శబ్దాలు వాల్యూ పోగొట్టుకుంటున్నాయి. ఏదన్నా కానీ అంత శబ్దం ఎక్కువసార్లు అది విన్నామంటే దాని వాల్యూ పోతుంది. ఇప్పుడు కామెడీ సినిమాలు కొన్ని ఉంటాయి. పాతకాలంలో ఏదో చిన్న కొద్దిగా కామెడీ వస్తేనే భలే నవ్వేవాళ్ళం. ఇప్పుడు అదే కామెడీ సినిమా చూస్తే అసలు నవ్వే రాదు. ఎందుకంటే కానీ దాన్ని చూసి దాని వాల్యూ ఫేడ్ అయిపోయింది. ఇప్పుడు ఏదైనా కొత్త జోకు, కొత్తగా మనం ఎప్పుడు విని ఎరగని ఏదైనా జోకు వేస్తే నవ్వు వస్తుంది. కానీ అలాంటి పాత కామెడీలు చూస్తే కూడా మనకు నవ్వు రాదు. శబ్దాలు కూడా అంతే. అధికారిత్వం లేదు. డైరెక్ట్గా నేను ఈ 3 శరీరాలకు వ్యతిరేక్తమైన సచ్చిదానంద స్వరూపాన్ని అని ఈ విషయం కూడా తెలుసుకునేసాము. అదేమో పనిచేస్తుంది. ప్రాక్టికల్గా మాత్రం పరాధీనత నుంచి బయటకు వస్తలేదు. ప్రతి విషయంలోనూ దుఃఖము ఇంకా టచ్ చేస్తానే ఉంది వీళ్ళకి. ఎందుకంటే పొరపాటు ఇక్కడ జరిగిపోయింది. ఇంతకుముందు కూడా మనం చెప్పాం. పొలాల్లో రైతులు జొన్న సేను వేసినప్పుడు పక్షులు తోడడానికి ఒక డబ్బాతోటి డండ్ అని కొడతా ఉంటారు పక్షులు తోలడానికి. మంచి కాపు వచ్చినప్పుడు జొన్న సేను ఉన్నప్పుడు అక్కడికి ఒక ఒంటి మేయడానికి వస్తుందండి. మేయడానికి వస్తే ఒక ముసలామ డబ్బా సౌండ్ చేస్తుందండి. అప్పుడు ఆ ఒంటి అంటుందంట, ఓరి ముసలిదానా, నేను యుద్ధాలకి వెళ్తాను, నేను యుద్ధంలో నా మీద పెద్ద నగాడాలు అంటే పెద్ద డ్రమ్ములు సౌండ్ చేసే డ్రమ్ములు, ఆ యుద్ధాలు చేసేటప్పుడు మంచి శంఖాలు డ్రమ్ములు భలే ఘోరంగా కొడతారు. ఋషికేశ్ కైలాసాశ్రమంలో హారతి ఇచ్చేటప్పుడు అన్ని డ్రమ్ములు ఒక 6-7 డ్రమ్ములు వాయిస్తారు అక్కడ. ఆ సౌండ్ వింటేనే ఎవరికైనా కానీ రోమాలు నిలుచుకుంటాయి అట్లే అక్కడ. అలాంటి పెద్ద సౌండ్లే నేను విన్నాను. ఆ సౌండ్లకి నేను బెదిరిపోలేదు. నీ డబ్బా సౌండ్కి నేను బెదిరిపోయి వెళ్ళిపోతానా అని ఒంటి సమాధానం ఇస్తుంది. ఆ డబ్బా సౌండ్ మిగతా పక్షులు తోడడానికి పనికి వచ్చింది, కానీ
ఆ వంటిని తొరగడానికి పనికిరాదు. కొన్ని పక్షులు ఇనుప సామాన్లు వాళ్ళ ఇళ్ళల్లో పెరిగింటాయి. అక్కడ రోజు కొలిమి పని చేసేటోళ్ళు అక్కడ రోజు సౌండ్లు ఢమా 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 అనే సౌండ్లు ఉంటాయి. ఆ సౌండ్లోనే పుట్టి పెరిగింటాయి పక్షులు. ఆ పక్షులు మేయడానికి వస్తే నీ డబ్బా సౌండ్కి లేచి వెళ్ళిపోవు. ఎందుకంటే దానికన్నా పెద్ద పెద్ద సౌండ్లు విన్నాయి. ఎందుకంటే అట్లా శబ్దాలు వాటి పవర్ని పోగొట్టుకుంటాయి. ఇప్పుడు యోగ సూత్రాల్లో చెప్తారు, ఏకాగ్రత ఉన్న వ్యక్తికి ఈ జ్ఞాన విచారం ఏదైనా శ్రవణంలో చెవులో పడుతుంటే కన్నా రోమాలు నిలుచుకుంటాయంట. అంత ఎగ్జైట్మెంట్ వస్తుందంట. మనకేమవుతుంది? మనకి నిద్ర వస్తుంది. మేము చూసిన వాళ్ళు కూడా చెప్తారు, ఎంతో ఆ స్థితిలో ఉన్నవాళ్ళు, జీవన్ముక్త స్థితిలో ఉన్నవాళ్ళు ఏ చిన్నపిల్లోడు స్టేజ్ పైనకి ఎక్కి ప్రవచనం చేసినా కూడా అంతే ఆసక్తికరంగా, అంతే ఉత్సాహంగా వింటూ ఉంటారు. మనకు ఈ విషయం చెప్పిన విషయం, ఈ జ్ఞాన విషయం అంటే అబ్బా ఎంతకన్నా వింటున్నాం రా నాయన, ఇదేమరా నాయన ఈ హింస అనే భావన వస్తుంది. ఎందుకంటే ఆ శబ్దాలు ఆ పవర్ని పోగొట్టుకున్నాయి. ఇది చాలా చాలా డేంజర్ జరిగిపోయింది ఇప్పుడున్న ప్రస్తుతంలో. ఎందుకంటే ముందు గురువుల దగ్గర ఉన్నప్పుడు, అనుశాసనలో ఉన్నప్పుడు సాధన చతుష్టయ సంపత్తుల గురించినే వర్కౌట్ చెప్పించేవారు. అది వచ్చే వరకు ఉపదేశం లేదు. పాత్రత లేకుండానే ఆ ఉపదేశం ఇచ్చేవారు కాదు. ఇప్పుడు కూడా అంతే. పాత్రత లేనప్పుడు సొంత కొడుకులే కానీ ఎవరికైతే కైనా మంచిగా సంసారాన్ని ముందుకు తీసుకెళ్ళే పాత్రత ఉందనుకో, వాడి చేతికి మీరు డబ్బులు ఇచ్చినా కూడా ఇంకొంచెం 1 ఎకరం ఉంటే 2 ఎకరాలు చేస్తాడు, 3 ఎకరాలు చేస్తాడు, పెంచుకుంటూ పోతాడు. అదే ఖర్చు పెట్టేసి వేస్ట్ చేసేవాడి చేతికి ఇస్తే కానీ ఉన్నది కూడా ఊడ్చేస్తాడు. యోగ్యత పాత్రత లేనప్పుడు అతనికి ఆ బాధ్యత కూడా ఇవ్వలేదు. దీనికి కూడా అంతే. ఆ జ్ఞానానికి అర్హత లేకుండానే ఆ ఉపదేశం వస్తే డబుల్ సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. మళ్ళీ శబ్దాలు పనిచి ఆ శబ్దాలు మళ్ళీ అంత ఎక్సైట్మెంట్ ఆ ఉత్సాహాన్ని, ఆ శక్తిని కోల్పోయింటాయి. కాబట్టి ప్రణిపాత పరిప్రశ్నైన సేవాదిభి ఈ స్టెప్పు ఉండాలి. ఒక ముముక్షు చరిత్రలో ఈ ప్రణిపాతంతో మంచి గురువు దగ్గర సేవ చేసుకొని, గురువుల అనుశాసనంలో, గురువుల ఆజ్ఞలో మెదిగిన ఎవరైతే ఉంటాడో అతడికే ఈ జ్ఞానం ఫలీభూతమవుతుంది. ఫస్ట్ మైండ్ రెడీ కావాలి కదా. చిన్నప్పటి నుంచి ఎవరి దగ్గర తల వచ్చింది లేదు, ఆ అలవాటే లేదు. ఉత్తర భారతంలో ఒక మంచి అలవాటు ఉంది. ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంట్లో ఎవరైనా పెద్దలు వస్తే కానీ, నా పెద్ద నాన్న, చిన్నప్ప వాళ్ళంతా వస్తే కానీ చిన్నపిల్లలు కాలు ముక్తారు. మన సౌత్ ఇండియాలో లేదు అది. సౌత్ ఇండియాలో అసలు తల వంచడం అనేది లేనే లేదు. ఇక్కడ రాయలసీమలో అయితే ఇంకా వరిష్ట. అసలు స్వామి నిలబడి ఇట్లా చేతులు నమస్కారం చేయడమే కష్టం ఇక్కడ. అంత ఘోరంగా ఉంది ఇక్కడ. ఇంకా అంత అహంకారంతో జీవించినప్పుడు ఎక్కడ అహంకారము మనల్ని బతికినిస్తుందా? ఆ అహంకారాన్ని లాగేసుకోవడానికి శాస్త్రం ఈ విధానాన్ని పట్టింది. గురువుల పాదాల దగ్గర పెట్టడము లేదా ఇష్టదేవుని పాదాల దగ్గర పెట్టడం వల్లనే అహంకారం నుంచి మనము బయటపడతాం. లేదంటే కన్నా అది పట్టేస్తుంది. అది ఉంటే చాలు కదా, అన్ని అనర్థాలకి మూలమైనది. కాబట్టి ఆ మైండ్, అలాంటి మైండ్ సెట్ రావాలి. గురువు శరణాగతికి వెళ్ళి అక్కడ నేను శాస్త్రం వినాలి. రీసెంట్గా దయానంద సరస్వతి స్వాములని ఋషికేశ్లో ఉంటారు. వాళ్ళ శిష్యులు తత్వ విధానంద స్వామీజీ అని తెలుగు ఆయన, అమెరికాలో ఉండి జాబ్ చేసి రిటర్న్ అయిన ఆయన చదివేటప్పుడే కోర్సు వేదాంతంలోనే ఆచార్య కోర్సు చేశారు. గృహస్థుడిగా ఉన్నప్పుడే పుస్తకాలన్నీ, భాష్యాన్ని తెలుగులో అనువాదం చేసేసారు. మరి ఒక పుస్తకం రాయాలంటేనే ఎంత ఎఫర్ట్ ఉంటుంది, ఎంత పరిశ్రమ ఉంటుందో. ఇంకా అంత చేసి కూడా ఆయనకు అది ఫలీభూతం కాలేదు. ఏంటి వేదాంతం నన్ను బ్లెస్ చేయడం లేదు కదా అని చెప్పేసి మళ్ళా ఎవరు బాధ్యతలు వాళ్ళకి, భార్య పిల్లలకి అప్పచెప్పేసి వచ్చేసి ఋషికేశ్లో దయానంద సరస్వతి స్వామి దగ్గరికి వచ్చి అక్కడ విద్యార్థిగా ఒక కోర్సు పూర్తిగా విన్నాడు.
వీడిని విద్యార్థి అవస్థలో ఉన్నప్పుడు ఆయనకు తెలిసిన విషయం వాళ్ళ ఆచార్యులు కూడా తెలియదు అతను. నేను ఎందుకంటే ఆయన చదివిన కోర్సే వేదాంతం కోర్సు. మొదలే బ్రాహ్మణ శరీరం చిన్నప్పటి నుంచి కర్మకాండము తెలుసు, ఇది తెలుసు. అయినప్పటికీ కూడా మళ్ళీ అక్కడ విద్యార్థిగా ఉండి గురువుల ద్వారానే, గురువు ముఖాంతం ద్వారా వినాలని ఒక పూర్తిగా 3.5 సంవత్సరము ఒక కోర్సు పూర్తిగా విని మళ్ళీ సన్యాసం స్వీకరించారు. ఇప్పుడు మంచిగా హాయిగా ఇప్పుడు హైదరాబాద్లోనే పాఠాలు చెప్తూ ఉంటాడు, ఆన్లైన్లో ఎక్కువ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే తత్వ విధానంతో ఆయన కొన్ని పుస్తకాలు మన దగ్గర కూడా పంపించారు. వాళ్ళ శిష్యులు కూడా మనకు పరిచయం. కాబట్టి ఇది ఈ మైండ్ సెట్ రావాలి. ఉపదేశం మాత్రం ఒకసారి గురువుల ముఖంగానే వినాలి. పుస్తకాలు చదివి ఆయనే చెప్పారు, విద్వానపి సమర్థోపి, నీకు సామర్థ్యం ఉన్నప్పటికీ, విద్వానుడైనప్పటికీ స్వతంత్రంగా మాత్రం శాస్త్ర విచారణ చేయొద్దు. అది చాలా మళ్ళీ ఇంకో చోట నీ గురువు దగ్గర నీ తల వంచనీయదు. ఎందుకంటే జ్ఞానంలోనే అహంకారం వచ్చింది. నాకు తెలియదు, ఆయనకేం తెలిసింది అనే ఈ అహంకారం వస్తుంది. తల వంచడానికి కష్టమైపోతుంది. మరి ఇది ఉపదేశం మాత్రం ఫలీభూతం కాదు, చాలా బరువు అయిపోతుంది అది. అందుకే మేము ఎలాంటి వారికి పరంపరలో రెస్పెక్ట్ ఉంటుందంటే, గురు పరంపర నుంచి విద్యను పొందిన వాళ్ళకి పరంపరలో రెస్పెక్ట్ ఉంటుంది. ఎందుకంటే వీడు కపోలో కల్పనాలకి అవకాశం ఇవ్వదు. పరంపరలో మన ఆలోచనలకి, పర్సనల్ ఒపీనియన్కి ఇక్కడ చోటు లేదు. నువ్వు ఏదైనా చెబుతున్నావు అంటే శాస్త్ర ప్రమాణం చెప్పి, శాస్త్రం అలా చెబుతుందా, నీ పర్సనల్ ఒపీనియన్ నీ దగ్గరే పెట్టుకోవాలి. అలాంటి గురువు దగ్గర మెదక్కుండా పోతే కానీ ఆ పర్సనల్ ఒపీనియన్స్ విపరీతంగా ఉంటాయి. ఆ పర్సనల్ ఒపీనియన్స్ విని ఎంతమంది జీవితాలు పాడైతే తెలియదు. అమెరికాలో 200 మందిని కూర్చొని పెట్టుకొని బ్రెయిన్ వాష్ చేసి, ప్రవచనాలు చేసి, వేదాంతాన్ని కూడా కొద్దిగా సహాయం తీసుకొని, ఈ శరీరం ఉంటేనే మనకు సమస్యలు, శరీరం లేకపోతే సమస్య లేదని చెప్పేసి సామూహికంగా 200 మంది తాను కూడా సూసైడ్ చేపించేశారు. వారి ఆత్మహత్య కిందికి వెళ్తుంది. అందరితో సూసైడ్ చేపించేశారు. మరి ఆ కపోలో కల్పనలు వింటూనే అలాంటి అనర్థాలే జరుగుతూ ఉంటాయి. అందుకే ఈ తత్వం రావాలి. ఇది వచ్చినప్పుడే అసలు జర్నీ స్టార్ట్ అవుతుంది. ఇది రాకుండానే ఏదో నువ్వు పూర్వజన్మలో ఉత్తమ అధికారి అయ్యి రమణ మహర్షి ఇలాంటి స్టేజో, లేదు మాతా మాణికేశ్వరం ఇలాంటి అంత హై లెవెల్ ఆ స్టేజ్లో ఉంటే కానీ ఛాన్సెస్ ఉన్నాయి. లేకపోతే మాత్రము నీకు జ్ఞానం రాదు. ఈ ఆచార్యోపాసనం, ఆచార్యుల దగ్గర నీ అహంకారాన్ని సరెండర్ చేసి అనన్య శరణాగతత్వం అనే తత్వాన్ని పొందాలి. నువ్వు ఆ ఈగోని బెండ్ చేసేలాంటివి ఏదో ఒక మార్గాన్ని నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి. లేకపోతే నేను అదే అహంకారం వదిలిపెట్టదు. ప్రతి క్షణము ప్రతి చోట నీకు ఇబ్బందులు తెస్తానే ఉంటుంది. దాని తర్వాత శౌచం, బాహ్యమలానాం మృజ్జలాభ్యాం అంతరమలానాం రాగాదీనాం మైత్ర్యాది వాసనయ విషయదోష దర్శనాభ్యాసేన చ ప్రక్షాళనయ బహిరంతశ్చ శుచిత్వం. 2 ప్రకారాల శౌచం, క్లెన్లీనెస్. ఇది బాగా పాటించాలి. ఆశ్రమాలు అయితే నియమాలు చాలా నియమంగా చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. ఇప్పుడు బాహ్య శౌచం, మనమున్న సరౌండింగ్, మన సరౌండింగ్ని ఎంత నీట్గా, ఎంత గలీజ్గా పెట్టుకున్నామో మన మనసుని అది చూపిస్తూ ఉంటుంది. మన మనసు కూడా అంతే గలీజ్గా ఉంటుంది. బాహ్యం, మూత్ర విసర్జనం చేస్తే మట్టి ద్వారా చేతులు కడుక్కోవాలి. ఉపస్థితి ఆ ఇంద్రియాన్ని కూడా, ఒక అంగాన్ని కూడా కడుక్కోవాలని శాస్త్రం చెప్తుంది. మల విసర్జనం అయితే కన్నా వేసుకున్న బట్టలతో సహా స్నానం చేసి రావాలి అని చెప్పేసి ఇలా బయట చేసుకోవాలి. దీని ఫలం ఏంటి? పరైహి అసంసర్గ స్వ అంగ ప్రతి జిగుప్స. మన ఈ శరీర అంగాల మీదనే మనకు జిగుప్స పుడుతుందండి. ఏందిరా నాయన ఈ శరీరం ఎంత క్లీన్ చేస్తుంటే కూడా మళ్ళా గలీజు బయటకు వస్తానే ఉంది కదా, ఎలాంటి గలీజైన శరీరంలో నేను ఇరుక్కుపోయాను. శౌచం నువ్వు ఆచరించకుండా పోతే వారమైన స్నానం చేయకుండా కూడా ఉండేలాంటి తత్వం ఉన్నోళ్ళు ఉన్నారు. వారానికి ఒకసారి పండుగలు వచ్చినప్పుడే స్నానం చేసేలాంటి తత్వం ఉన్నోళ్ళు ఉంటారు. వాళ్ళకి అలవాటు అయిపోతుంది. ఆ చెమట గబ్బులోనే ఉండేలాంటి అలవాట
అయిపోయింటుంది అది. ఎలా అలవాటు చేస్తే శరీరం అలా ఇప్పుడు పంది బురదలో ఉంటుందా లేదా? ఇప్పుడు పందికి పైడితే నువ్వు ఆ బురదలో ఉండేది గలీజెత్తి తూచి నువ్వు కొంచెం మంచిగా నీట్గా స్నానం చేసుకొని ఇట్లా నీట్గా ఉన్నట్టే దానికి కోపం వస్తుంది. మళ్ళీ పెద్ద పతితలాగా మాట్లాడుతున్నాడు అని. ఇక్కడ కూడా అంతే, శౌచం గురించి చెప్తే కానీ మనసు ఒప్పుకోదు, కానీ దాన్నే ఆచరించాలి. నువ్వు ఆ శౌచాన్ని ఆచరిస్తేనే నీకు ఎంత పెద్ద రిజల్ట్ ఉంది. మన శరీరం మీదనే మనకు వైరాగ్యం రావడం చాలా కష్టము, అలాంటి వైరాగ్యం వచ్చేస్తూ ఉంది. మళ్ళీ పరేహి అసంసర్గ, వేరేటోళ్ళని ముట్టుకోవాలని కూడా అనిపించదు నీకు. ఇంకెక్కడ నీకు మోహం ఉంటుంది? స్త్రీల మీద పురుషుల మీద స్త్రీలకు మోహం ఎందుకు ఉంది? ఇది విచారణ లేదు, ఆ శౌచతత్వం లేదు కాబట్టి ఆ గలీజు తత్వాన్ని చూడలేకపోతున్నారు. ఎండాకాలం అరచేతుల్లో కూడా చెమట వస్తుంది. ఇవన్నీ ఈ దోషాలు చూస్తే ఇంకో వ్యక్తిని ముట్టుకోవాలని కూడా మనకి బుద్ధి పుట్టదు. కాబట్టి ఈ శౌచాన్ని ఇలా బాహ్య శౌచాన్ని అలా అంతర్ శౌచాన్ని అసంభావన, సంశయ భావన, విపరీత భావన, 3 ప్రకారాల భావనలతోటి అంతఃకరణం ఉంటుంది. ఈ జీవుడు పరమాత్ముడు కాదు, అసంభవం అనే భావన. మళ్ళా సంభావన కొద్ది ఉపనిషత్తులు అయిన తర్వాత సంభావన కొద్ది అయ్యిండొచ్చు జీవుడు, కానీ నేను దాని అనుభవంలోకి తెచ్చుకోలేకపోతున్నాను, సంశయం ఉంటుంది. ఆ సంశయ భావనని మననము ద్వారా దాన్ని తొలగించుకోవాలి. విపరీత భావాలు అంత నచ్చజెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఆటోమేటిక్ మోడ్లో నేను జీవుడు ఇమ్మీడియట్గా నేను మనిషినే వ్యవహారం చేస్తూ ఉంటాను. యోగులు అలా ఉంటారు, ఎప్పుడు వాళ్ళు స్వరూప స్థితిలోనే ఉంటారు. అందుకే మన వ్యవహారం కన్నా వాళ్ళకి కొద్దిగా వ్యవహారం భిన్నంగా ఉంటుంది. మనందరూ చూసినట్టుగా వాళ్ళు చూడరు. ఈ దొంగతన విషయాలనే చెప్పాను కదా, సామాన్యంగా మన ఆశ్రమంలో ఎవరైనా దొంగతనం చేస్తే కానీ వాళ్ళకి పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. మహానుభావులు అలాగా మనం చేసుకుంటే తీసుకుని వెళ్ళిపోవాలి, వాళ్ళకు ఆ దొంగకి ఇంకా సహాయం చేస్తారు. ఎందుకు ఆ వ్యవహారంలో ఆ డిఫరెన్స్ మనకు వాళ్ళకు? ఎందుకంటే వాళ్ళ స్వరూపంలో నిలబడి ఉన్నారు, మనం కేవలం స్వరూపము మాట డైలాగులు చెప్తున్నాం అంతే. వాస్తవికంగా ప్రాక్టికల్లో మనకి ప్రతి ఒక్క వస్తువులు ప్రతి దాంట్లో కూడా భేద బుద్ధి ఉంది, మమ భావం ఉంది. కాబట్టి ఇప్పుడు సిద్ధారూఢ స్వామి నెత్తి మీద నిప్పులు పెట్టారు. మనకు నెత్తి మీద నిప్పులు పెడితే ఏం చేస్తాం? కనీసం చేతితోటి కిందకన్నా నొక్కేసుకుంటాం. ఇక నిప్పులు పెట్టిన వాళ్ళని సంపులు కూడా చంపచ్చు మనం. నిప్పులు కాదు, ఒక మాట అంటేనే చంపేస్తున్నాం తట్టుకోలేక. మరి మన వ్యవహారంకి అలాంటి మహాయోగుల వ్యవహారానికి డిఫరెన్స్ ఎందుకు వచ్చింది? ఎందుకంటే వాళ్ళ స్వరూపంలోనే ఎప్పుడు నిలబడి ఉంటారు. ఎప్పుడు స్వరూపంలో నిలబడి ఉన్నోళ్ళు వ్యవహారం కూడా మనకన్నా భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళంతా ఈ శౌచాలు ఇవన్నీ కరెక్ట్గా పాటించుకొని వచ్చారు కాబట్టి ఆ కెపాసిటీ వస్తుంది. అందుకే శాస్త్రం చెప్పినట్టుగా ఎంత మ్యాక్సిమం ఎంత అవసరమో అంత శౌచాన్ని మనం పాటిస్తూ ఉండాలి. ఇది మన మంచి కోరిక చెప్పారు. మనల్ని హింస పెట్టడానికి వేరే కారణాల ద్వారా ఇది పెట్టలేదు. ఎంత మనం శౌచాన్ని ఆచరిస్తే కానీ అంత మనకి లాభం ఉంది, వైరాగ్యం వస్తుంది. దాని తర్వాత స్థైర్యం, ముక్తి సాధన ప్రవృత్తస్య విఘ్న సంభవే అపి తద్ అపరిత్యాగేన పునః పునః యత్నాధిక్యం. స్థిరత్వం, ఈ స్థిరత్వం విషయంలో చాలామంది ఫెయిల్ అయిపోతూ ఉంటారు. ఏదన్నా శ్రేయాంసి బహు విజ్ఞాని, నువ్వు మంచి పనులు స్టార్ట్ చేసినప్పుడే విపరీతంగా నీకు విఘ్నాలు ఎక్కువ వస్తూ ఉంటాయి. అది మనం గమనించాలి. మంచిగా భగవంతుడేమో మనం చేసిన పుణ్యకర్మాలకు చూసి ఒక మంచి గురువు ఒక మంచి దోవను చూపించింటాడు. మంచిగా శ్రవణ మన నిధిధ్యాసనలు చేసుకొని అజ్ఞాన ఆవరణాన్ని భంగం చేసుకోవడానికి ఒక అవకాశం చూపించింటాడు. అలాంటి అవకాశాన్ని కూడా మనము ఏదో చిన్న చిన్న ఇబ్బందులు కలగడం వల్ల, ఎన్నో కారణాల వల్ల వదిలేసి అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటాం. నువ్వు మోక్షానికి అక్కడ నువ్వు టార్గెట్ పెట్టావు, చిన్న చిన్న కష్టాలు నువ్వు లెక్క చేస్తావు. చిన్న చిన్న దుఃఖాలు ఊరికి ఎందుకు జరుగుతాయి? మాతా మాణికేశ్వరమ్మ దగ్గరికి ఇట్లే విద్యార్థులు గొడవ పెట్టుకొని ఇంకా నేను ఉండనమ్మా, నేను వెళ్ళిపోతాను ఆశ్రమానికి, నాకు అన్ని కష్టాలు అట్లా ఇట్లా అంటే, ఇక్కడ ఒక ఎమక ఇరిగిపోయి ఉంటుంది. ఆ ఇరిగిపోయిన ఎమకని ఇట్లా లాగి ముందుకు చూపించేదంట.
చిన్నప్పుడు చెట్లు తపస్సు చేసుకున్నప్పుడు రాళ్ళతోటి కొట్టారు పిచ్చిది అని చెప్పేసి. ఇలాంటి కష్టాలు ఏమైనా వచ్చాయి మీకు? ఎవరన్నా రాళ్ళతోటి కట్లతోటి కొడుతున్నారా అని. అసలు కొట్టడం అనే కాన్సెప్టే ఉండదు. మాటలకే తట్టుకోలేకపోతున్నాము. ఎంత అహంకారం ఉంది అని మనకు అర్థమవుతలేదు. విపరీతమైన సూపర్ సెన్సిటివిటీ, విపరీతమైన అహంకారం అది. ఇంకా దెబ్బలు కొట్టింటే కానీ ఇంకేమైపోయారు. ఇవన్నీ ఓర్పు ఉండాలి, ఇవన్నీ సహిస్తూ ఉండాలి. ఇవన్నీ సహిస్తేనే ఆ స్థిరత్వం ఉంటుంది. ఆ స్థిరత్వం కాకుండా ఇప్పుడు 2 నెలలు అక్కడ 2 నెలలు ఎంత జీవనం అంతా తిరిగినా కూడా ఏమంటే ఏమీ బయటకు రాదు. రామకృష్ణ పరమహంసలో చెప్తారు, ఇట్లే ఒక్కొక్క ఆశ్రమంలో కొన్ని రోజులు తిరిగి ఒక విక్షిప్తుడైన బ్రహ్మచారి వస్తుంటాడు. ఏడ్చుకొని చెప్తాడు, నాకు అసలు 5-6 సంవత్సరాల నుంచి నేను సాధన చేస్తూనే ఉన్నాను, నాకు అసలు ఏమీ అనుభూతులు కలగడం లేదు, ఏమీ అవుతలేదు అట్లా అంటాడు. మరి చరిత్ర అంతా తెలుసుకుంటాడు. ఏ ఆశ్రమంలో కూడా నెల కంటే ఎక్కువ ఉండలేకపోతుంటాడు. అప్పుడు చెప్తాడు, చూడు నాయనా, బావి తవ్వి నీళ్లు కావాలనుకున్నవాడు ఇక్కడ 2 ఫీట్లు, ఆ 2 ఫీట్లు అయిపోయిన తర్వాత ఇంకా దూరం మళ్ళీ ఇంక 2 ఫీట్లు, అట్లా వాడు జీవితాంతం 2 ఫీట్లు తవ్వకుండా ఉంటే కదా ఎక్కడ నిలబడు. అదే ఒకే చోట స్థిరంగా ఉండి తవ్వుతే కానీ అక్కడే 20-30 ఫీట్లు 20 ఫీట్లు అయిపోతేనే నీళ్ళు బయటకు వచ్చేస్తాయి. పరిశ్రమ ఊరికి అక్కడ చేశాను ఇక్కడ చేశాను అదంతా లెక్కకు రాదు. ఒక్క చోట స్థిరంగా చేయి, కుదురుగా చేయి. నువ్వు వెతుకుతున్న పరమానందము దేశకాల పరిస్థితులకి నిమిత్తం ద్వారా వచ్చే ఆనందం కాదు, అది సహజానందం. అలాంటి సహజానందము నీ మనసు నీకు ఎంత ద్రోహం చేస్తుంది. బహుశా ఈ ఆశ్రమంలో వాతావరణం బాగలేదు, వేరే ఆశ్రమంలో నాకు ఈ జ్ఞానం రావచ్చు. బహుశా ఈ గురువులు సరిగ్గా బోధ చేయలేకపోతున్నారు, ఇంకో గురువు దగ్గర పోతే మంచి బోధ వల్ల జ్ఞానం రావచ్చు. దేశకాల పరిస్థితులు ఇవన్నీ నిమిత్తం చూపిస్తూ ఉంటుంది మనసు. అలాంటి నిమిత్తాల ద్వారా వచ్చే ఆనందం కాదు నువ్వు వెతుకుతుండేది. సహజమైన ఆనందము, అది దేశకాల పరిస్థితులకి అతీతంగా ఉన్న ఆనందము. అలాంటి ఆనందము ప్లేసులు మారుస్తూ ప్లేసుల ద్వారా, అనుకూలమైన వ్యక్తుల ద్వారా, ఆ నిమిత్తాల ద్వారా వచ్చే ఆనందం ఆ నిమిత్తాలు ఉన్నంత మాత్రమే ఉంటుంది. ఆ నిమిత్తాలు ప్రపంచంలో సగుణ సాకార రూప పరమాత్మించి అన్నీ అనిత్యమే. మరి నువ్వు నమ్ముకున్న నిమిత్తాలు అవి నిత్యంగా ఎలా ఉంటాయి? భార్యాభర్తల్లోనే అనుకూలంగా ఉన్న భార్యాభర్తలు ఒకరికొకరు శత్రువులాగా అయిపోతారు. రక్తం పంచిన పిల్లలే శత్రువులాగా మారిపోతారు. ముక్కు ముఖం తెలియని వ్యక్తి నీకు అనుకూలంగానే ఎప్పుడు ఉంటాడని నువ్వు ఎలా అనుకుంటావు? ఒక మాట వాడు మాట నువ్వు వినకుండా పోతేనే నీకు శత్రువులాగా చూసేస్తాడు. ఈరోజు మిత్రుడుగా ఉన్నాడు, రేపు శత్రువు కాడని గ్యారెంటీ ఏంటి? ఈరోజు అనుకూలంగా ఉన్న ఆశలు రేపు అననుకూలంగా ఉండదని గ్యారెంటీ ఏంటి? చాలామంది ఇట్లా పొరపాటు పడ్డారు. కాబట్టి ఈ దేశకాల వస్తు నిమిత్తాల ద్వారా వచ్చే ఆనందం మనం వెతుక్కోకూడదు. సహించాలా, కొన్ని కష్టాలు సహించాలా. ఒక్క చోట గట్టిగా పట్టుకుంటే చాలు. స్థిరంగా ఉండాలి, స్థిరత్వం ఉండాలి. ఆ స్థిరత్వం ఉన్నప్పుడు చూడండి, ఒక 11 సంవత్సరాలు ఒక్క చోట కుదురుగా ఉండని ఒక వ్యక్తి, దాని తర్వాత మార్పు రాలేదంటే కదా మళ్ళీ వచ్చి నన్ను అడగండి. ఒక 11 సంవత్సరాలు ఒక చోట కుదురుగా ఉండని, ఒకే పద్ధతిని, ఒకే గురువుని, ఒక శాస్త్రాన్ని గట్టిగా నమ్ముకుని సాధన చేయి, తప్పకుండా రిజల్ట్ వస్తుంది. కాబట్టి ఎన్నో విఘ్న సంభవే అవి, విఘ్నాలు వస్తూనే ఉంటాయి. చూస్తూ ఉన్నాము. మనస వాచ కర్మ మన వల్ల కూడా ఎన్నో పాపకర్మలు జరిగిపోతూ ఉంటాయి. పూర్వజన్మలో ఏమేమి చేసి వచ్చామో ఎవరికి తెలుసు? అవన్నీ మనం దేన్ని తప్పించుకోలేము. కాబట్టి ప్రతిదానికి ఈరోజు మనకు ఏ దుఃఖాలు వస్తున్నాయో ఆ దుఃఖానికి కారణం మనమే. లక్ష్మణుడు గుహుడు రామాయణంలో సీత మళ్ళీ రాముడు పనుకోంటే కనుక కొద్ది దూరంలో ఉండి డిస్కషన్ చేసుకుంటూ లక్ష్మణుడు కైకేయిని తిడతాడు. అంతా ఆ కైకేయి వల్లనే మా అన్నకి ఇన్ని కష్టాలు వచ్చినాయి, ఈ అడవిలో ఇలా పడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంత కైకేయి మీద విపరీతంగా కోపంగా గుహునికి చెప్తూ ఉంటాడు. రామచంద్ర ప్రభు అక్కడే పడుకున్న చోటు నుంచి సుఖస్య దుఃఖస్య కోపీన దాత పరో దదాతీతి కుబుద్ధిరేష అని ఒక డైలాగ్ శ్లోకం చెప్పేస్తాడు. సుఖానికి దుఃఖానికి, మన సుఖానికి దుఃఖానికి వేరే వాళ్ళు కారణం కాదు, వేరే వాళ్ళు కారణం అనుకోవడం కుబుద్ధి.
అది మంచి బుద్ధి కాదు. మన మనసుకు దుఃఖాలకి మనమే కారణము. ఈ జన్మవు లెక్కేసుకోకూడదు, పూర్వజన్మలు లెక్కేసుకోవాలి. పూర్వజన్మ శత్రువు కూడా పిల్లల కొడుకు రూపంలో వచ్చే, కూతురు రూపంలో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, చరిత్ర ఉన్నాయి. శ్రీమద్ భాగవత రహస్యంలోనే అక్కడ ఒక జనక మహారాజు వస్తాడు. అందులో ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉంటాడు. అందులో ఒక కొడుకు పూర్వజన్మ శత్రువు కొడుకు రూపంలో వచ్చేసి దుఃఖాన్ని ఇస్తూ ఉంటాడు. మరి ఇది ఇలా ఉన్నప్పుడు ఎక్కడి నుంచి మనకు వచ్చిన అటాక్, వచ్చిన మనస వాచ కర్మన అది మనము చేసుకుందే అన్న మాటని మనము మనసులో సమాధానం చేస్తే కొద్దిగా క్రోధం తగ్గుతుంది, కొద్దిగా మళ్ళీ స్థిరంగా ఏదైనా ఒక చోట మనం ఉండగలుగుతాం. ఇవన్నీ ఏమీ లేకుండా మాత్రము ఒక్కొక్క మాట సార్ ఆశ్రమాన్ని వదిలిపోయేలాగా చేసేస్తూ ఉంటుంది. ఒక చిన్న మాట, ఒక శబ్దం, బ్రహ్మసూత్రాల శబ్దాల గురించి విచారణ వస్తుంది. అసలు శబ్దాలకి అర్థాలు కూడా కల్పితమే. ఈ శబ్దానికి ఇదే అర్థం అన్నది ఏమి రూల్స్ ఏమి లేదు. ఇప్పుడు రండి అంటే కానీ మన ఆంధ్రప్రదేశ్లో చాలా సన్మానం ఇచ్చి మర్యాదగా పిలిచినట్టు. రండి సార్ అంటే కానీ, రా అంటే ఏకవచనం, రండి అంటే బహువచనం. నేనే చూశాను, యమునోత్రిలో మేము నడుచుకొని పోతా ఉంటే అక్కడ గడ్డి కోసుకొని అక్కడ వాళ్ళు గడవాలి స్త్రీలు, ఉత్తరాఖండ్ వాళ్ళు కిందకు వస్తున్నారు. ఇంకా ఆంధ్ర వాళ్ళు ఇట్లా యాత్రకు వచ్చారు. మగవాళ్ళు కొద్దిగా ఫాస్ట్గా నడిచి ముందుకు వెళ్ళిపోయారు. నేను మగవాళ్ళు ఉన్న చోటే ఉన్నాను. నేను వాళ్ళ భార్యలు, వాళ్ళు పిల్లలు, ఆడవాళ్ళు మెల్లమెల్లగా కింద నడిచి వస్తున్నారు. ఇదిగో వాళ్ళు లేటుగా వస్తున్నారు, అక్కడే కూర్చున్నారు చెప్పేసి తొందరగా రండి 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 అని అరిచారు. వాళ్ళు గడ్డి మోపులు మోసుకొని కిందికి పోతున్న ఇట్లా తిరిగి చూశారు. అప్పుడు నేను రండి రండి అంటే మమ్మల్ని రండి అంటే లంజా అని అక్కడ అర్థం హిందీలో. మమ్మల్ని అంటున్నావు అని చెప్పేసి ఆ గడ్డి కోసే కొడవలతోటి కొట్టనికి వచ్చారు. మళ్ళా ఇంకో తెలుగు ఆయనకు హిందీ వస్తుంటే నాకు వచ్చి సమాధానం చేస్తే లేదు ఇట్లాంటి ఇట్లా అని వాళ్ళు నవ్వుకుంటే వెళ్ళిపోయారు వాళ్ళు. అవునా అని చెప్పేసి. మరి అది శబ్దమే కదా. ఆ శబ్దము తెలుగు వాళ్ళకి చాలా ఆనందాన్ని ఉత్పన్నం చేసింది. ఆ శబ్దంకి వాళ్ళ భాషలో అర్థం వేరు. గో అనే ఒక శబ్దం ఉంది. ఇంగ్లీష్లో గో అంటే కో అని, సంస్కృతంలో గో అంటే ఆవు అని. మరి ఆ శబ్దం ఉచ్చరిస్తే ఒక్కొక్క పని చేస్తున్నాడు. అందుకే ఆ శబ్దాలకి అర్థాలు, మీ అర్థాలు కూడా మనమే కల్పించుకున్నది. మనము కల్పన అయిన శబ్దాల అర్థాలకు మనమే బలైపోతున్నాం. ఆ శబ్దాలు మనకు ఇబ్బంది పెడుతున్నాయి. ఎంత వీక్గా ఉన్నాం మనం సృష్టించిన శబ్దాలు కల్పితమైన శబ్దాలు. అందుకే బాగా ఓపిక ఉండాలి. ఎందుకు స్థిరంగా ఉండలేకపోతామంటే విఘ్నాలు వచ్చేసరికి తట్టుకోలేకపోతాము. ఎక్కడ పోతే ప్రారంభం వెంబడి ఉన్నప్పుడు ఒక మా విద్యార్థినే ఇప్పుడు కూడా ఋషికేశ్లో ఉన్నాడు. అతడు ఎక్కడ పోయినా కూడా కొద్దిగా బీటెక్ మధ్యలో వదిలిపెట్టేసి ఇటువైపు వచ్చేసాడు. వచ్చేస్తే ఇంకా అమ్మా నాన్న తిక్కేసరికి వదిలిపెట్టి ఒక ఫ్రెండ్ హైదరాబాద్లో ఉంటే అక్కడికి సరెండర్ అయ్యారు. వాడికి పానీపూరి అంగడి ఉండేదండి. అతడు ఇంకా ఊరికి ఎవరు భోజనం పెడతారు, పెడితే కానీ అక్కడ ప్లేట్లు కడగడానికి వేసిండు. ఇంకా ఈగో ఉంటుంది కదా, పోయి నేను ఇక్కడ ప్లేట్లు కడగాలని చెప్పేసి సరే అని చెప్పేసి అక్కడ కొద్దిగా కొన్ని రోజులు ఉండి ఏదో కొద్దిగా డబ్బులు వస్తే అక్కడ వదిలిపెట్టేసి వేరే చోటుకు పోదామని చెప్పేసి ఇంకా వద్దులు, ఈ జీవితం వద్దు, ఇంకా సన్యాసం తీసుకుని ఈ మార్గానికి రావాలని చెప్పేసి ఇంకా ఆశ్రమాలు, ఏ ఆశ్రమాలకు పోయినా కూడా అదే సేవ వస్తాం. ఎక్కడ పోయినా కూడా ఆ ప్లేట్లు కడిగిస్తున్నాను. ఋషికేశ్కి వచ్చారు. ఋషికేశ్కి వస్తే కన్నా బ్రహ్మానంద ఆశ్రమం అని ఉంది. ఫస్ట్ మేమున్న కైలాస ఆశ్రమంలోనే అతని తెల్లబట్టలో ఉండే ఈ బ్రహ్మచారిని ఇక్కడ ఉంచుకుందామంటే కానీ అక్కడ కూడా అంత ఫస్ట్ కిచెన్ సేవలోకి వేస్తారు. ఆ కిచెన్ సేవలో వడ్డించేది ఉంటుంది, బండలు కడిగేది ఉంటుంది. ఒకరు పని మనుషులు పెట్టింటారు. పని మనుషులు అయినప్పుడు విద్యార్థులు ఎవరో ఒకరు కడిగారు. అక్కడ ఒక 3 రోజులు ఉన్నాడు. అక్కడ అతనికి అదే సేవ వచ్చింది. అక్కడ ఇంకా పెద్దగా ఉంటాయి, ఎక్కువ మంది కొడతారు కాబట్టి పెద్ద, అందులో జారి కూడా పడ్డాడు బాత్రూమ్. మళ్ళా దానికన్నా ఇంకోటి బ్రహ్మానంద ఆశ్రమం అని అనుకుంటే అక్కడికి వెళ్ళాడు. అక్కడ వెళ్తే కానీ అక్కడ భోజనం ఉండదు, కానీ ఉండడానికి వ్యవస్థ ఉంటుంది. బయట అన్నక్షేత్రంలో భోజనం తెచ్చుకొని సాధన చేసుకోవచ్చు. పక్కలో హరిహరి కైలాసంలో ఒక ఆశ్రమం ఉంటుంది. ఆ ఆశ్రమానికి రాత్రిపూట్ల
పగులేమో వేరే చోట తీసుకొని రాత్రిపూట్ల అక్కడ దగ్గర ఉంటుందని అక్కడ భోజనం చేయడానికి వెళ్తే కానీ అక్కడ కూడా మళ్ళా బ్రహ్మచారులకే కడగడానికి లాస్ట్ తిన్న తర్వాత ఇవన్నీ కడిగేసిపోవాలని చెప్పాను. ఒకరు నా దగ్గరికి వచ్చి బాధపడి చెప్పాడు, ఎక్కడ పైన నాకు ఇదే వస్తుంది. అక్కడి నుంచి వదిలిపెట్టేసి ఇంకో పరిచయం ఉన్న ఇప్పుడు తత్వ విధానం ఆయన శిష్యుడి దగ్గర అక్కడే రూమ్లో పంపిస్తే ఆయన కూడా వంట చేసి ప్లస్ కడిగే పరిపెట్టాడు. ఎక్కడ పైన కూడా ప్రారంభం వదిలిపెట్టదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. మనకు అనిపిస్తుంది ఈ వ్యక్తులు ఈ ఆశ్రమంలోనే ఇలాంటి ఇబ్బంది ఉంది, వేరే ఆశ్రమానికి పోతే ఈ ఇబ్బంది మనకు కలగదు అనుకుంటారు. ఎక్కడికి పోయినా కూడా అది వదిలిపెట్టదు ప్రారంభం ఉన్నప్పుడు. మరి ఈ విషయాన్ని తెలుసుకున్నప్పుడు మనసు అప్పుడు స్థిరంగా ఉంటుంది. లేదంటే ఎన్నెన్నో పనికిరాని చిన్న చిన్న కారణాల వల్ల స్థిరంగా చేసుకుంటున్న సాధనను వదిలిపెట్టేసి మళ్ళీ అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటారు. ఎక్కడ పోయినా కూడా మళ్ళీ తప్పింది కాదు అని. కాబట్టి ఇలాంటి స్థిరత్వాన్ని పొంది ఉండాలి. మిగతా గుణాలు మనము నెక్స్ట్ క్లాస్లో చూస్తాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.